ప్రణామాలు. సో హరే కృష్ణ. సో ఈరోజు మనము శిల ప్రభుపాద లీలామృతం చర్చించుకుంటాము. సో అందరికీ స్వాగతం. ఈరోజు మనము చర్చలో ఏం చర్చించుకుంటాము అంటే శిల ప్రభుపాద వారు మనము లాస్ట్ ఎపిసోడ్లో చర్చించుకుంది ఏంటంటే ఆయన అమెరికాలో నుంచే అక్కడ భక్తులందరికీ మార్గదర్శనం చేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచే లండన్కి పంపించిన తన 6 గృహస్థ భక్తులకి మార్గదర్శనం చేస్తున్నారు. రెగ్యులర్గా ఉత్తరాల ద్వారా వాళ్ళ సంపర్కంలో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకుంటున్నారు. మనం చూసాం ఆల్రెడీ ఇక్కడ లండన్లో భక్తులు ఎవరైతే వచ్చారో చాలా శ్రమతో ఎంతో కష్టాలు పడుతూ ప్రచారం చేస్తూ ఫైనల్గా జార్జ్ హెరిసన్ని కలిశారు. ఇంకా బీటిల్స్ గ్రూప్ని కలిశారు. ముఖ్యంగా జార్జ్ హెరిసన్ అందులో ఎంతో ఆధ్యాత్మిక అభిరుచి కలిగిన వ్యక్తిగా గుర్తించారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా హరే కృష్ణ రికార్డ్ ఆల్బమ్ని సృష్టించారు. అది ఇప్పుడు హిట్ అయిపోయింది. ఆ విధంగా హరే కృష్ణ మహామంత్రం అనేది సర్వ విశ్వంలో మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపించిపోయింది. అది అమెరికాలో కూడా ప్రభుపాద వారికి కూడా ఆ న్యూస్ తెలిసిపోయింది. సో ఇప్పుడు ప్రభుపాద వారు అక్కడ నుంచి బయలుదేరి లండన్కి చేరుకుంటారు. సో లండన్లో ఏం జరిగింది, లండన్లో ప్రభుపాద వారు జార్జ్ హెరిసన్ని కలిశారు, తర్వాత అక్కడ ఎలా ప్రచార కార్యక్రమాలు చేశారనే విషయం ముఖ్యాంశంగా ఈరోజు చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకొని ఈరోజు ఒక చర్చ ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శిల ప్రభుపాద లీలామృతంలోంచి 30వ అధ్యాయం చర్చించుకుంటాము. మొత్తం అధ్యాయం ఈరోజు కంప్లీట్ అవ్వదు. సో ఈరోజు సగం భాగం, ఇంకో సగం భాగం వచ్చే వారం మంగళవారం చర్చించుకుంటాము. సో ఇప్పుడు ఇది లండన్ సెప్టెంబర్ 11వ తారీఖు 1969. సో శిల ప్రభుపాద వారు ఇప్పుడు ప్లేన్లో అమెరికా నుంచి లండన్కి చేరుకున్నారు. లండన్లో హీత్రో ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఒక అద్భుతమైన గ్రాండ్గా రిసెప్షన్ స్వాగతం ఆయోజన చేశారు. ఎవరు అంటే భక్తులందరూ శ్రమించి యాపిల్ రికార్డ్స్, ఏ రికార్డ్స్ నుంచి అయితే హరే కృష్ణ రికార్డ్ ఆల్బమ్ని తయారు చేశారు. యాపిల్ రికార్డ్స్ ఇంకా లుఫ్తాన్సా జర్మన్ ఎయిర్లైన్స్ వాళ్ళతో సంపర్కించి సంయుక్తంగా ప్రభుపాద వారి కోసమని ఒక స్పెషల్ విఐపి స్వాగతం పలికారు. స్వాగతం మొత్తం ఆయోజన చేశారు. ఒక విఐపి లాంచ్ మొత్తం అరేంజ్ చేశారు. సో ప్రభుపాద వారు ఏరోప్లేన్ దిగగానే అక్కడ వెంటనే ఇంకా ఏ ఫార్మాలిటీస్, ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఆ ఫార్మాలిటీస్ ఏమీ పోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఒక కార్లోంచి ప్రభుపాద వారిని అక్కడ నుంచి టెర్మినల్ వరకు తీసుకెళ్ళిపోయింది. అక్కడ బయటికి రాగానే
అక్కడ భక్తులందరూ రెడీగా వెయిట్ చేస్తున్నారు ప్రభుపాల్ వారి కోసం. ప్రభుపాల్ వారి చూడంగానే కొంతమంది ధోతి కుర్తాలో ఉన్నారు, కొంతమంది చీరల్లో ఉన్నారు. అందరూ వెంటనే కింద అంత తేమగా నీరున్నా కానీ పట్టించుకోకుండా ప్రభుపాల్ వారు రాగానే చూసి అక్కడ దండప్రణామాలు చేసి వెంటనే నించొని ఇంకా అందరూ కూడా కీర్తన చేస్తున్నారు. అలా కీర్తన చేసుకుంటూ విఐపి లాంజ్ ఒక మంచి స్థలం అరేంజ్ చేశారు. ఎంతోమంది ప్రెస్ రిపోర్టర్లు, న్యూస్ పేపర్ వాళ్ళు, కెమెరామెన్లు ఎంతోమంది వచ్చారు ఈ యొక్క ప్రభుపాద్ వారికి స్వాగతం పలకడానికి, విశేషాన్ని న్యూస్లో కవర్ చేయడానికి. సో అందరూ కలిసి విఐపి లాంచ్కి వెళ్ళి అక్కడ దాని తర్వాత అందరూ కీర్తన చేస్తూ నృత్యంలో మగ్నమైపోయారు. ఆనందంలో కీర్తన చేస్తున్నారు. అక్కడ ప్రభుపాద్ వారు వాళ్ళందరినీ చూసి ఆనందిస్తున్నారు. రిపోర్టర్లు అందరూ కూడా వాళ్ళు కూడా అందరినీ భక్తుల్ని చూసి అలాగే నించున్నారు. కాసేపు అయిన తర్వాత అందరూ చేతని పలికిన తర్వాత ప్రభుపాద్ వారు ఇంకా అక్కడున్న ఒక్కొక్కరిని పరామర్శిస్తున్నారు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరినీ జానకి ఎక్కడుంది, విభావతి నీ కూతురు ఎక్కడుంది, ఎలా ఉంది. సో ఈ విధంగా అందరినీ పరామర్శిస్తున్నారు. అక్కడ భక్తులందరూ కూడా సంపూర్ణంగా ఇప్పుడు ప్రభుపాద్ వారి పైన వాళ్ళ దృష్టి అంతా కూడా ఉంది. ప్రభుపాద్ వారు కూడా వాళ్ళతో పరామర్శిస్తున్నారు. మిగతా అక్కడ రిపోర్టర్లు ఉన్న విషయం మర్చిపోయారు అందరూ. సో ముకుంద అక్కడ ఆ విషయాన్ని గ్రహించి వెంటనే రిపోర్టర్స్ చెప్పారు, మీరు ముందుకు రండి, ప్రభుపాద్ వారిని ఏమైనా ప్రశ్న అడగాలనుకుంటే ప్రభుపాద్ వారికి తన ప్రశ్నను మీరు అడగవచ్చు. అలా చెప్పిన తర్వాత వెంటనే ప్రభుపాద్ వారు అప్పటికి భక్తులతో మాట్లాడుతున్నారు. సో భక్తులతో అన్నారన్నమాట, మీరందరూ అసలు నా తల్లిదండ్రులు వంటి వారు, ఎందుకంటే అలా మీరు నన్ను అంత బాగా చూసుకుంటున్నారు అని చెప్తారు. సో దాని తర్వాత రిపోర్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఇంత అద్భుతమైన స్వాగతాన్ని చూసి వాళ్ళే అవాక్కైపోతారు. సో వాళ్ళు అడుగుతారనమాట, మీరు ఈ స్వాగతం గురించి ఏమనుకుంటున్నారు అని. అప్పుడు ప్రభుపాద్ వారు అంటారు, నాకు జరిగిన స్వాగతం గురించి నాకు పెద్దగా ఆసక్తి ఏం లేదు. నేను ఈ హరే కృష్ణ ఆందోళనని, ఉద్యమాన్ని ఏదైతే తీసుకొచ్చానో ఈ ఉద్యమానికి ఎలా స్వాగతం పలుకుతున్నారు మీ లండన్ వాసులు, అది నాకు దానిపైన ఆసక్తి ఉంది అని ప్రభుపాద్ వారు వాళ్ళకి జవాబిస్తారనమాట. మళ్ళీ ఇంకొక ప్రశ్న అలా జవాబు ఇవ్వగానే అందరూ భక్తులందరూ హరిబోల్ అనేసి గట్టిగా అరుస్తారు. సో ఆ విధంగా తర్వాత ప్రతి ప్రశ్నకు కూడా ప్రభుపాద్ వారు జవాబు ఇవ్వగానే అందరూ హరిబోల్ అంటారు భక్తులు. సో రిపోర్టర్ ఇంకో ప్రశ్న అడుగుతారు, ఇది మీకు ఏదో ప్రత్యేకమైన స్వాగతంలా అనిపిస్తుంది, లేకపోతే ఇలాంటి స్వాగతం మీకు ప్రతి చోట జరుగుతూనే ఉంటుందా రెగ్యులర్గా, ఇది నార్మల్ అని. ప్రభుపాద్ వారు అంటారు, అలా కాదు, నేను ఎక్కడికైతే వెళ్తానో అక్కడ నా శిష్యులు ఉంటారు. సాధారణంగా ఈ యొక్క పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో ఇప్పటికే సుమారుగా 20 సెంటర్లు ఉన్నాయి మావి. అక్కడంతా కూడా నా శిష్యులు ఎంతో ఉత్సాహంతో ఇలా నాకు స్వాగతం పలుకుతారు. ముఖ్యంగా లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కోలో అక్కడ ఇప్పుడు ఒక పెద్ద రథయాత్ర జరిగింది. ఆ రథయాత్రలో 10,000 మంది అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా రథయాత్రలో పాల్గొని నా వెనకాలే నడుచుకుంటూ 7 మైళ్ళు వాళ్ళు కీర్తన చేసుకుంటూ వచ్చారు. సో ఇవి విని అందరూ మళ్ళీ భక్తులందరూ హరిబోల్ అని చెప్తారు. సో ఇంకొక రిపోర్టరు, పత్రికా రిపోర్టర్, సన్ పత్రికా రిపోర్టర్ అడుగుతారు, మీరు ఏమి ప్రచారం చేస్తున్నారు సార్ అని. మీరు ఏదైతే మర్చిపోయారో అదే ప్రచారం చేస్తున్నాను మీకు అని. అప్పుడు ఆయనకు అర్థం కాదు, ఏది అంటే ఏం ప్రచారం అంటే నేను ఏది మర్చిపోయామని అడిగితే ప్రభుపాద్ వారు అంటారు, భగవంతుడిని. చాలామంది ఇక్కడ భగవంతుడిని మర్చిపోయారు, భగవంతుడు అంటే తెలీదు. కొంతమంది అంటారు భగవంతుడే లేరని, నాస్తికులు. ఇంకొంతమంది అంటారు భగవంతుడు చచ్చిపోయాడని. ఇంకొంతమంది అంటారు భగవంతుడు నిరాకారము, శూన్యము అని. సో ఈ విధంగా అనేక రకమైన పిచ్చిగా అందరూ ఇలా వాళ్ళకు వచ్చినట్టుగా సిద్ధాంతాలని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సో అందుకే ఇలాంటి అందరికీ మూర్ఖులకి సరైన శిక్షణ, భగవంతుడి గురించి విషయాల్ని ప్రచారం చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. అదే మా ఉద్యమం యొక్క లక్ష్యం. సో ఎవరైనా సరే ఇక్కడ రండి, వాళ్ళకి మేము రుజువు చేసి చూపిస్తాము భగవంతుడు ఏంటి, ఎవరు భగవంతుడు ఉన్నారనే విషయాన్ని. మీరు ఎలాగైతే ఈరోజు నా ముందు కూర్చొని ముఖాముఖి మాట్లాడగలుగుతున్నారో అలాగే మీరు కనుక మేము చెప్పిన ఈ పద్ధతిని అనుసరిస్తే ఒకరోజు భగవంతుడికి ముందు కూడా ముఖాముఖి కూర్చొని మాట్లాడగలరు. సో అందుకనే ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీరందరూ ఇక్కడ భగవంతుడిని మర్చిపోయారు, అందుకనే ఎన్నో కష్టాలు పాలైపోతున్నారు, ఈ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. అందుకే నేను మీకు ఈ కృష్ణ భావనామృతాన్ని అందిస్తున్నాను. ఇది మీరు స్వీకరించి అసలైన ఆనందాన్ని అనుభవించవచ్చు, ఈ మాయా మోహం నుంచి బయటపడవచ్చు అని ప్రభుపాద్ వారు వాళ్ళకి చెప్తారన్నమాట. అప్పుడు రిపోర్టర్ అడుగుతారు, మరి ఇది ఈ హరే కృష్ణ కీర్తన చేస్తున్నారే, ఈ కీర్తనలో పాడడం మీ యొక్క సిద్ధాంతానికి, మీ ధర్మాన్ని అనుసరించడానికి అవసరమా అంటే
ప్రభుపాల్ వారు ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా, కీర్తన చేయడం వల్ల ఎటువంటి శుద్ధీకరణ జరుగుతుంది హృదయానికి అనే విషయాన్ని శ్రీమద్ భాగవతం నుంచి ఎంతో చక్కగా వివరిస్తారనమాట. సో ఆ విధంగా ఈ శుద్ధీకరణ జరిగింది మా భక్తులందరికీ, మా శిష్యులందరికీ. మీరు ఎవరినైనా టెస్ట్ చేసి చూడండి, వీళ్ళంతా శుద్ధమైపోయారు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తినైనా తీసుకొచ్చి ఏ స్టూడెంట్, ఏ శిష్యుడితోనైనా మీరు పోల్చి చూడండి ఎంత తేడా ఉంది. సో వీళ్ళు ఎంత శుద్ధమైపోయారు. ఇదంతా ఎలా జరిగింది అంటే కృష్ణ చైతన్యంలో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసి, కీర్తన చేసి. సో అందుకనే మీరు కూడా ఇలా సరైన వ్యక్తిత్వం, సరైన క్యారెక్టర్ ఉన్న వ్యక్తుల్ని మీరు తయారు చేయొచ్చు ఈ కృష్ణ భావనామృతం ఉద్యమంలో పాల్గొని. సో అందుకే మేము మీకు చెప్పేది ఏంటంటే, ఈ కృష్ణ భావనామృతం కనుక ఈ సమాజంలో మొత్తం వ్యాపిస్తే అప్పుడు దాని కారణంగా అందరూ కూడా అసలైన ఆనందాన్ని, శాంతిని, సుఖాన్ని అనుభవించగలరు. ఈ యునైటెడ్ నేషన్స్ ఉంది కదా, దీనివల్ల ఏమీ పెద్ద ప్రయోజనం లేదు. అలా దాని తర్వాత రిపోర్టర్సు ప్రభుపాల్ వారు ఇలా అడిగిన విషయాల తర్వాత, చెప్పిన విషయాల తర్వాత ఎన్నో ఇంకా వేరే విషయాల గురించి కూడా, బిల్లీ గ్రాహం గురించి, మండలం పైన మనిషి అడుగు పెట్టాడనే విషయం గురించి, ఐర్లాండ్లో జరిగే యుద్ధం గురించి, ఇంకా ప్రభుపాల్ వారి యొక్క భార్య పిల్లల గురించి ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగారు. అవన్నీ అయిపోయిన తర్వాత ప్రశ్నోత్తరాలు, దాని తర్వాత వాళ్ళ కెమెరాలతో ఫోటోలు తీసుకొని ప్రభుపాల్ వారివి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు కూడా ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. బయట రెడీగా రోల్స్ రాయిస్ కార్, తెల్లటి రోల్స్ రాయిస్ కారు, చాలా ఖరీదైన, ఎంతో విలాసవంతమైన ఆ కారు జాన్ లెనన్ ప్రభుపాల్ వారి కోసం పంపించారు. సో అది ఇప్పుడు ప్రభుపాల్ వారు తీసుకొని టిటెన్ హస్ట్, అదే మన జాన్ లెనన్ యొక్క ఎస్టేట్ పేరు, అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. బయట రెడీగా ఉంది కారు. ప్రభుపాల్ వెళ్ళి వెనకాల కూర్చున్నారు. ముందు డ్రైవరు, షాఫర్, ఆయన వెంటనే నడుపుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. ప్రభుపాల్ వారు జపం చేసుకుంటూ వెనకాల కూర్చొని ప్రయాణించారు. సో అలా ఒక 20 నిమిషాల తర్వాత అక్కడ చేరుకున్నారు. కానీ దారిలో ప్రభుపాల్ వారు అలా జపం చేసుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా అసలైతే ఇప్పుడు ప్రభుపాల్ వారు మొదటిసారి లండన్లో అడుగుపెట్టారు. ఆయన జీవితంలో మొదటిసారి లండన్కి వచ్చారు. ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ప్రభుపాల్ వారి యొక్క తండ్రి యొక్క బంధువు ఒకరు ఆయనకు చెప్పారు, ప్రభుపాల్ వారి తండ్రి గౌర్ మోహన్ దేకి, మీ అబ్బాయిని లండన్కి పంపించండి, అక్కడ బాగా చదువుకొని బ్యారిస్టర్ చదువులు పెద్ద లాయర్ అవుతాడు. అప్పుడు గౌర్ మోహన్ దే అన్నాడు, నాకు నా యొక్క పుత్రుడైన అభయ్ని నేను పంపించను. ఎందుకంటే అక్కడ చదువుల కోసం అని వెళ్ళి అక్కడ అందరూ ఇంగ్లాండ్లో, లండన్లో అక్కడ మద్యపానం సేవిస్తారు, అక్కడ వాళ్ళు ఎక్కువగా జూదం ఆడతారు, ఇంకా మాంసం తింటారు, అవైద్య స్త్రీ సంఘం చేస్తారు. సో వీటన్నిటికీ ప్రభావితుడైపోయి ఇతను కూడా అలాంటి సంస్కృతికి బానిస అయిపోవచ్చు. అందుకనే నాకు అవసరం లేదు, అభయ్ని నేను పంపించను అని నిర్ణయించుకున్నాడు గౌరమోహన్ దే. కానీ ఈరోజు అభయ్ ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత ఇక్కడికి చేరుకున్నారు లండన్కి. ఎందుకు అంటే ఈ లండన్ వాళ్ళ యొక్క సంస్కృతి ద్వారా ప్రభావితం అవ్వడానికి కాదు, వారిని కృష్ణ చైతన్య సిద్ధాంతం ద్వారా ప్రభావితం చేయడానికి. సో ఫైనల్గా ఒక 20 నిమిషాలు ట్రావెల్ చేసిన తర్వాత ఒక ఎస్టేట్కి, లెనన్ ఎస్టేట్కి టిటన్ హస్ట్లో చేరుకున్నారు. అది చాలా విలాసవంతమైన, ఖరీదంతైన, చాలా అద్భుతమైన పెద్ద ఎస్టేట్ అనమాట. సో అక్కడికి చేరుకోగానే అక్కడ ఇప్పుడు భక్తులందరూ ఎవరైతే ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి వచ్చారో ప్రభుపాల్ వారిని, వారు ఇంకా చేరుకోలేకపోయారు. ప్రభుపాల్ వారే ముందు చేరుకున్నారు ఎస్టేట్కి. కానీ అక్కడ ఎస్టేట్లో కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ప్రభుపాల్ వారికి స్వాగతం పలికి ప్రభుపాల్ వారిని ఆయన ఉన్న రూమ్కి, సర్వెంట్ క్వార్టర్లో ఎక్కడైతే పైన ప్రభుపాల్ వారి రూమ్ 2వ అంతస్తులో అక్కడ తీసుకెళ్లారు. ప్రభుపాల్ వారి రూమ్కి వెళ్ళారు, చూశారు, కార్పెట్ అంతా మంచిగా పరిచి ఉంది, ఇంకా ఒక చిన్న డెస్క్ ఉంది, దాని వెనకాల వెళ్ళి కూర్చున్నారు ప్రభుపాల్ వారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆ సమయంలో జార్జ్ హ్యారిసన్, జాన్ లెనన్, యోకో వీళ్ళందరూ కూడా ఆ టైంలో అక్కడికి వచ్చారనమాట. కింద శ్యామ్ సుందర్ ప్రభుని కలిస్తే శ్యామ్ సుందర్ ప్రభు అన్నారు, పైన ప్రభుపాల్ వారు ఉన్నారు, స్వామీజీ ఉన్నారు, సో వెళ్ళి మీరు ఎందుకు కలవకూడదు అని. సో వెంటనే జార్జ్ హ్యారిసన్ లెనన్ వైపు చూసి అడిగాడు, మరి వెళ్ళి కలుద్దామా స్వామీజీని. వెంటనే అతను కూడా అంగీకరించాడు. యోకో కూడా ఎంతో ఉత్సాహం చూపించింది, తెలుసుకోవాలని, కలవాలని స్వామీజీని. సో వెంటనే పైకి వెళ్ళి శిల ప్రభుపాల్ వారు కూర్చొని ఉన్న ఆ రూమ్లోకి ప్రవేశించగానే ప్రభుపాల్ వారు వాళ్ళందరికీ ముగ్గురిని కూర్చోమని ఆహ్వానించారు. ముందు కూర్చున్నారు, వచ్చి
వెంటనే ప్రభుపాల్ వారు మెడలో ఉన్న మాలను తీసి శ్యామ్ సుందర్ ప్రభుకి ఇచ్చి జార్జ్ హారిసన్ మెడలో వేయమని చెప్పారు. ఆయన జార్జ్ హారిసన్ మెడలో వేయగానే జార్జ్ హారిసన్ థ్యాంక్ యూ ప్రభు అంటే ధన్యవాదాలు అని చెప్పారు, హరే కృష్ణ అని చెప్పారు. వెంటనే ప్రభుపాల్ వారు అన్నారు, ఇది కృష్ణుడి యొక్క కృప ప్రసాదం. అప్పుడు జార్జ్ హారిసన్ మళ్ళీ హరే కృష్ణ అని చెప్పారు. సో ఈ విధంగా దాని తర్వాత ప్రభుపాల్ వారు భగవద్గీతల నుంచి ఒక శ్లోకం చెప్తారు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవతరో జనా సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. దీని అర్థం ఏంటంటే ప్రభుపాల్ వారు చెప్తున్నారు, వాళ్ళకి సమాజంలో ఎవరైతే శ్రేష్టమైన వాళ్ళు ఉంటారో, ఎవరైతే నేతలు ఉంటారో, ఈ శ్రేష్టమైన వాళ్ళు ఏదైతే ఆచరిస్తారో అనుసరిస్తారో వారి జీవితంలో వారిని ఎంతోమంది సామాన్య ప్రజలు అనుసరిస్తూ అవే కార్యాలు చేస్తారు. సో అందుకనే ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఈ సమాజంలో శ్రేష్టమైన వ్యక్తులు, ఎందుకంటే మీరు ఈ సమాజంలో ఉన్న ఎంతోమంది యువతని ప్రభావితం చేశారు. వేలాది మంది యువత మిమ్మల్ని అనుసరిస్తున్నారు. అందుకారణంగా మీరు గనక ఇటువంటి యువతకి ఏదైనా మంచి విషయాన్ని అందించగలిగితే మీరు ఈ ప్రపంచం యొక్క రూపురేఖల్ని మార్చేయచ్చు, ఒక మలుపు తిప్పొచ్చు ప్రపంచాన్ని. సో ఈ విధంగా మీరు భగవంతుడు కృష్ణుడి యొక్క కృప వలన లీడర్స్, నేతలు, శ్రేష్టమైన వ్యక్తుల సమాజంలో అని ప్రభుపాల్ వారు వాళ్ళని సంబోధిస్తూ మాట్లాడతారు. సో ఇక్కడ జార్జ్ హారిసన్ కానీ జాన్ లెనన్ కానీ చూస్తే వయస్సులో ప్రభుపాల్ వారి కన్నా చాలా చిన్న, ఇంకా ఆయన శిష్యుల వయస్సు సుమారు ఎంత ఉందో అంతే ఉందన్నమాట. కానీ వాళ్ళని ప్రభుపాల్ వారు ఇక్కడ సమాజంలో అందరికన్నా శ్రేష్టమైన వ్యక్తులుగా ఎందుకు గుర్తించారంటే వాళ్ళు ఆ విధంగా ప్రభావితం చేయగలుగుతున్నారు సమాజాన్ని కనుక. సో ప్రభుపాల్ వారు అంటారు, ఇలా ఎవరైనా సరే ముఖ్యమైన గొప్పమైన వ్యక్తులు కోరుకునేది ఏంటంటే ఒక సాధువు వంటి వారు సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పాలని, ఏదైనా మంచి చేయాలి, అందరికీ శాంతి ప్రసాదించాలని. సో మీరు కూడా ఒకవేళ ఆ శాంతిని ఈ ప్రపంచంలో అందరికీ ఎలా అందచేయాలో తెలుసుకోవాలంటే ఆ సూత్రాన్ని భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాలి. భగవంతుడు ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే అన్నిటికీ అధినేత, అధిపతి, అన్ని మనం చేసే కార్యాలకి భోక్త, ఇంకా అందరికీ సుహృదుడు, మిత్రుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ విషయాన్ని గ్రహిస్తే అసలైన శాంతిని మనం పొందగలము అని ప్రభుపాల్ వారు వాళ్ళకి చెప్తారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు వాళ్ళని డైరెక్ట్గానే అడిగేస్తారు. ఇప్పుడు ఏమనంటే, మీ అందరికీ అంటే మీ ఇద్దరికి ఇప్పుడు అక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా బీటిల్స్, అంటే జాన్ లెనన్, జార్జ్ హారిసన్, వాళ్ళిద్దరికి చెప్తారు ప్రభుపాల్ వారు, మీ ఇద్దరు ఈ యొక్క సిద్ధాంతాన్ని మీ తెలివితో సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఇదే నా కోరిక అని. ఒకవేళ మీరు దీన్ని బాగా అర్థం చేసుకొని మీకు నచ్చితే మీరు దీన్ని స్వీకరించండి, ఇదే సమాజంలో ఈ ప్రపంచంలో అందరికీ పంచండి. సో మీరు ప్రయత్నించండి. మా పుస్తకాలు మీరు ఏమైనా చదివారా, భగవద్గీత యథాతథం అని అడుగుతారు. సో జాన్ అంటాడు, నేను భగవద్గీత అక్కడక్కడ కొంచెం కొంచెం చదివాను, కానీ అది ఎవరు అనువాదమో ఏ పుస్తకమో నాకు సరిగ్గా తెలియదు, ఎవరు రచించిందో అని చెప్తారు. సో ప్రభుపాల్ వారు అంటారు, చాలా అనువాదాలు ఉన్నాయి భగవద్గీతవి, అందుకే నేను భగవద్గీత యథాతథం అనే పుస్తకాన్ని నేను అనువదించి రచించాను. సో తర్వాత ప్రభుపాల్ వారు చెప్తారు, ఈ భౌతిక ప్రపంచం ఇక్కడ ఎన్నో విపదలు ఉన్నాయి, యత్ పదం పదం యత్ విపదం. సో ప్రకృతి చాలా క్రూరమైంది. ఈ అమెరికాలో ప్రెసిడెంట్ కెనడీ, ఆయన ఒకప్పుడు అనుకున్నాను, నేనే ఈ ప్రపంచంలో అందరికన్నా ఎంతో అదృష్టవంతుణ్ణి, చాలా ఆనందాన్ని నేను అనుభవిస్తున్నానని. కానీ ఒక్క క్షణంలో అదంతా మాయమైపోయింది. ఒక్క క్షణంలో ఇలా ప్రభుపాల్ వారు అనేసారు, మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇదంతా తాత్కాలికం, శాశ్వతం కావు. మనం ఉండే స్థానం, మనం అనుభవించే ఆ భౌతిక విషయాలు ఇవన్నీ కూడా తాత్కాలికం. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? మనము ఆత్మ శాశ్వతం. సో ఇప్పుడు ఆ కెనడీ, ఆ ఆయన ఆత్మ ఎక్కడుంది? ఏ శరీరంలో ఉంది? భారతదేశంలో అంటే అమెరికాలో ఉందా, చైనాలో ఉందా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నాడు, ఎవరికి తెలియదు. సో ఇలా ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణిస్తూ ఉంది. అందుకే మీకు చెప్తున్నాను, మీరు ఈ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకోండి. మీకు నచ్చితే
మీరు దీన్ని స్వీకరించండి. నేను చెప్పేది మీకు అంగీకారమేనా, అంటే రీజనబుల్గానే ఉందా అని. ఈజ్ మై ప్రపోజల్ అన్రీజనబుల్, నేను చెప్పేది మీకు అన్రీజనబుల్గా ఉందా అని అడుగుతారు. సో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు అనమాట, జార్జ్ ఇంకా లెనిన్. మీరు ప్రభుపాల్ వారు చూసి ఆ విషయాన్ని నవ్వుతూ చెప్తారు, మీరు చాలా బుద్ధిమంతులు, మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రభుపాల్ వారు దాని తర్వాత ఇంకో విషయం గురించి చెప్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా గొప్ప మ్యూజిషియన్స్, మొత్తం ప్రపంచంలోనే టాప్ మ్యూజిషియన్స్ అనమాట, సంగీతకారులు. సో ప్రభుపాల్ వారు వేదాల్లో సంగీతం యొక్క ప్రాముఖ్యతను దాని గురించి వర్ణిస్తూ చెబుతారు. సామవేదలో మొత్తం సంగీతం గురించి బాగా వర్ణించారు. చాలామంది ఎవరైతే సామవేదని చదువుతారో వాళ్ళందరూ సంగీతం గురించి వాళ్ళకి బాగా తెలుసు. ఇలా సంగీతం ద్వారా మనము భగవంతుడిని ఎలా చేరుకోవచ్చు అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పారు. అని శ్రీమద్ భాగవతంలో నుంచి 3 శ్లోకాల్ని మంచి ట్యూన్లో పాడతారనమాట ప్రభుపాల్ వారు. మతిర్న కృష్ణే పరతస్వతో వా మితో పిపత్యేత గృహవ్రతానాం అదాంత గోభిర్విశతాం తమిశ్రం పునః పునశ్చర్విత చర్వనానాం నతే విదుస్వాతగతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థమానినః అందాయతాందైరుపనీయమానాస్ తేపీశతంత్ర్యామురుధాం నిబద్ధాః నైషాం మతిస్తావదురుక్రమాంగ్రిం స్పృశ్యత్యనర్థాపగమో యదర్థః మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్. సో ఈ 3 శ్లోకాలు భాగవతం నుంచి అనమాట, ప్రభుపాల్ వాళ్ళు పాడతారు అక్కడ వాళ్ళకి. సో ఇది ఎక్కడుంది అంటే శ్రీమద్ భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయంలో 30 నుంచి 32వ శ్లోకం వరకు. సో దీని అర్థం ఏంటో చూద్దామంటే ప్రభుపాల్ వారు చెప్తారు వాళ్ళకి, ఇంద్రియాల్ని మనము నియంత్రించుకోలేక వ్యక్తులు ఈ భౌతిక జీవనానికి ఎంతో ఆసక్తులై అలా జీవిస్తూ నరకం వైపు ప్రయాణిస్తున్నారు. ఇలా వాళ్ళు నమిలినదే మళ్ళీ నములుతూ జీవిస్తున్నారు. వారికి కృష్ణుడి పట్ల ఏమాత్రం ఆసక్తి ఉత్పన్నం అవ్వట్లేదు. ఎవరైనా చెప్పినా లేకపోతే వాళ్ళు స్వయంగా కృషి చేసినా ఇది సంభవం అవ్వట్లేదు. ఇలా వ్యక్తులు ఎవరైతే వాళ్ళ చేతన సంపూర్ణంగా భౌతిక జీవనంలో భోగించాలి అనే వృత్తితో నిండిపోయి ఉంటుందో, అలా నిండిపోయి అలాంటి చేతనతో ఉన్న కొంతమంది గురువులను, ఢోంగి గురువులని వాళ్ళు స్వీకరిస్తే, ఆ గురువులు కూడా ఎవరైతే భౌతిక ఇంద్రియ తృప్తి పట్ల ఆసక్తితో ఉండి అలాంటి జీవనాన్ని జీవిస్తున్నారో వాళ్ళు ఎప్పటికీ కూడా జీవితం యొక్క ఉద్దేశము భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలనే ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేరు, ఎప్పుడు కూడా భగవంతుడి సేవను చేసుకోలేరు. అలాంటి అందులైన గురువులు, నేతలు ఇలాంటి మిగతా అందులని మార్గదర్శనం చేసుకుంటూ అందరూ కలిసి ఒక నూతిలో వెళ్ళి పడుతున్నారు. సో ఈ విధంగా ఎన్నో విధాలుగా ఈ భౌతిక ప్రపంచంలో శ్రమిస్తూ ఈ భౌతిక బంధనంలో చిక్కుకొని మళ్ళీ ఈ భౌతిక జీవితాన్ని జీవిస్తూ 3 రకాల తాపాలని అనుభవిస్తూ జీవిస్తున్నారు. ఎప్పటి వరకైతే శుద్ధ భక్తుడి యొక్క పాదధూళిని వారి శరీరాలకి రాసుకోరో అప్పటి వరకు వాళ్ళు ఈ భౌతిక కల్మశాల నుంచి ముక్తులు అవ్వలేరు. అలా చేస్తేనే అప్పుడు భగవంతుడికి వారు ఆశ్రయించుకోగలరు. ఏ భగవంతుడినైనా ఎంత గొప్పగానో గుణగానం చేస్తారో శాస్త్రాల్లో, తద్వారానే వాళ్ళు మొత్తం భౌతిక కల్మశాల నుంచి దూరం అవ్వగలరు అని ప్రభుపాల్ ద్వారా వాళ్ళకి చెప్తూ వాళ్ళని అడుగుతారు, మీరు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు అని. అప్పుడు జాన్ అంటాడు, సిద్ధాంతమా? అప్పుడు యోక అంటుంది, మేము ఏ సిద్ధాంతం అనుసరించట్లేదు, మేము జీవిస్తున్నాం అంతే. జార్జ్ అంటాడు, నేను ధ్యానం చేస్తున్నాను మంత్రం పైన ధ్యానం చేస్తున్నాను. దాని తర్వాత వాళ్ళు ఎన్నో ప్రశ్నలు ప్రభుపాల్ వారు అడిగారు. ఎలాగైతే చాలామంది ఏ ప్రశ్నలను అయితే అడుగుతారో ఎన్నోసార్లు ఎంతోమంది ఇలాంటి ప్రశ్నలు అడిగారు. ప్రభుపాల్ వారు ఎంతోమందికి ఇలాంటి సమాధానాలు ఇచ్చారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు అలా ఇస్తూ ఒకసారి బ్రహ్మన్ అనే వాక్యాన్ని, శబ్దాన్ని వివరిస్తూ ఇది భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి. సో దీన్ని వర్ణిస్తుంటే యోక అంటుంది,
బ్రహ్మంలో కూడా ఏదైనా లోపం ఉండవచ్చు కదా, అది కూడా శుద్ధం కాకపోవచ్చు కదా ఒకసారి, అలా ప్రశ్నలు అడుగుతుంటే అప్పుడు ప్రభుపాల్ వారు అంటారు, చూడమ్మా నువ్వు ఇంకా మంచి స్టూడెంట్గా మారాలి ముందు, ఇవన్నీ విషయాలు సరిగ్గా ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవాలనుకుంటే అని. సో బేసికల్గా ఏంటంటే ఈ జాన్, ఈ యోకో వీళ్ళిద్దరు ఇంకా అంతగా భక్తి చేసుకోవాలనే ఉద్దేశం లేదనమాట వాళ్ళకి. అందుకనే ప్రభుపాల్ వారు చెప్పింది వెంటనే స్వీకరించడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట. సో జాన్ అతను అంటాడనమాట, చూడండి మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల వెళ్తున్నాము, అందరు చెప్పేది వింటున్నాము, తర్వాత మేము గ్రహించిన తర్వాత అందరి దగ్గర విన్న తర్వాత స్వీకరిస్తాము, ఎవరు సరైందనేది నిర్ణయించుకుంటాము. సో ప్రభుపాల్ వారు అలా కాదు, మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇలా చాలామంది ఉన్నారు కృష్ణుడి గురించి మీకు చెప్తారు, కానీ కృష్ణుడు వాళ్ళు స్వీకరించరు, ఆయనే దేవాది దేవుడు అనేసి. కృష్ణుడు చెప్పిన పుస్తకం గురించి వాళ్ళు తాత్పర్యాలు రాసేస్తున్నారు, కానీ వాళ్ళకి కృష్ణుడు అంటే ఎవరో సరిగ్గా తెలియదు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని. సో వెంటనే జార్జ్ అంటాడు, మేము ఎప్పుడు కృష్ణుడు దేవాది దేవుడు స్వీకరించట్లేదు అనట్లేదు, మేము సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను కృష్ణుడే దేవాది దేవుడని. కాకపోతే చాలామంది భగవద్గీతను ఇంగ్లీష్లో అనువాదం చేశారు, రకరకాలుగా వాళ్ళు తాత్పర్యాలు రాశారు, అందులో ఎన్నో రకరకాలు ఉన్నాయి. అందులో మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ చేసింది తప్పుగా అనువాదం చేశారు, మీరు ఒక్కటి చేసిందే కరెక్టు అనే విషయాన్ని మీరు అంటున్నారు. కానీ మేము ఎప్పుడు కూడా కృష్ణుడు యొక్క విషయంలో మాత్రం మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, ఈ విషయంలో మాత్రం మేము కృష్ణుడు దేవాదేవుడు అని నమ్ముతామని చెప్తారు. ప్రభుపాల్ సరే చాలా మంచిదైతే మీరు కృష్ణుడు దేవాదేవుడు అని నమ్మితే అప్పుడు మరి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరి నుంచి మీరు కృష్ణుడి గురించి వినాలి? ఎవరైతే కృష్ణుడి పట్ల ఎక్కువగా ఆసక్తితో ఉన్నారో, ఎల్లప్పుడూ 24 గంటలు కృష్ణుడి నామాన్ని జపిస్తున్నారు, కృష్ణుడి గురించే మాట్లాడుతున్నారు, కృష్ణుడి గురించే సేవ చేస్తున్నారు, ఇలాంటి వారు కృష్ణుడి యొక్క సరైన ప్రతినిధులు. ఇటువంటి కృష్ణుడి యొక్క ప్రతినిధుల నుంచి కృష్ణుడి గురించి, కృష్ణుడు చెప్పిన వాక్యాల గురించి, కృష్ణుడు చెప్పిన సిద్ధాంతం గురించి వినాలి. ఆ విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను మీకని. సో ఇలాగా 1 గంట కన్నా ఎక్కువగా వీళ్ళందరూ మాట్లాడుకుంటారు, సంభాషణ జరుగుతుంది. తర్వాత ప్రభుపాల్ వారు కొంచెం ప్రసాదం అందరికీ పంచుతారు, దాని తర్వాత అక్కడ ఉన్న శిష్యులకు కూడా పంచుతారు. తర్వాత ప్రభుపాల్ వారు ఒక్క ఉద్దేశం ఇదే, ఒకవేళ ఈ శ్రేష్ఠులు వంటి వాళ్ళు సమాజాన్ని ఇంతగా ప్రభావితం చేసే వ్యక్తులు కనుక కృష్ణ భావనామృతాన్ని స్వీకరిస్తే అప్పుడు వాళ్ళు సమాజానికి ఎంతో మేలు చేయగలరు, కృష్ణ భావనామృతాన్ని పంచడానికి ఎంతో సహాయం చేయగలరు అనే ఒకే ఒక్క ఉద్దేశం ప్రభుపాల్ వారు ఆయన చేసిన ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళు కృష్ణ భావనామృతాన్ని స్వీకరిస్తారా లేదా అనేది అది వాళ్ళ చేతుల్లో ఉన్న విషయం. సో అలా కాసేపు అయిన తర్వాత జాన్ అంటాడు, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళాలి అని. తర్వాత మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జాన్ యోకో వెళ్ళేటప్పుడు దారిలో అంటుంది జాన్తో, అతను ఎంత సింపుల్గా ఉన్నాడు, నువ్వు ఉండగలుగుతావా అని. సో ఫైనల్గా అక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం పూట ప్రభుపాల్ వారు తన 6 మంది గృహస్థ శిష్యుల్ని ఎవరినైతే అక్కడి నుంచి అమెరికా నుంచి పంపించారో వాళ్ళని పిలుస్తారు. సో వాళ్ళందరూ ప్రభుపాల్ వారు రూమ్కి వస్తారు. శ్యామ్ సుందర్ ప్రభు ఆయన భార్య మాలతీ మాతాజీ, గురుదాస్ ప్రభు ఆయన భార్య యమునా మాతాజీ, ఇంకా ముకుంద ప్రభు ఆయన భార్య జానకి మాతాజీ. ఇలా 1 సంవత్సరం విరహం తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రభుపాల్ వారు కలిశారనమాట. సంవత్సరం పాటు వాళ్ళు లండన్కి వచ్చి ఎంతో కష్టపడి కృష్ణ భావనామృతాన్ని ఇక్కడ స్థాపించడానికి ప్రయత్నించారు, ఇంకా ప్రయత్నిస్తున్నారు. సో ఇలా ఇన్ని రోజుల తర్వాత ప్రభుపాల్ వారు చూసి వాళ్ళు ఎంతో ఆనందంతో ప్రేమతో ఉప్పొంగిపోతున్నారు. ప్రభుపాల్ వారు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వాళ్ళు కలిసినందుకు. ఇద్దరు కలవడం, ఇక్కడికి రావడం ఒకే ఉద్దేశం, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమాన్ని ఈ యొక్క లండన్ అనే పెద్ద నగరంలో మొత్తం వ్యాపింపచేయడానికి. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇక్కడ చేరుకున్నారు. ప్రభుపాల్ వారు ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఆయన వాళ్ళందరినీ మార్గదర్శనం చేస్తున్నారు. ప్రచారం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో భక్తులు లండన్లో చేయబోతున్నారు. సో ఏ ప్రచార కార్యక్రమాలు చేస్తారో లండన్లో ఈరోజు మనం ఇంకా చర్చించుకుందామంట. సో అక్కడ ఇప్పుడు అందరూ భక్తులు కూడా ప్రభుపాల్ వారిని డైరెక్ట్గా దర్శించుకోవడం, డైరెక్ట్గా సేవ చేసుకునే అవకాశం దొరుకుతుంది ఆయన మార్గదర్శనంలో. అక్కడ ఉన్న చాలామంది మాతాజీస్ కూడా ప్రభుపాల్ వారికి ఇప్పుడు అక్కడ ఎంతో డైరెక్ట్గా సేవ చేసుకోగలుగుతున్నారు. ఆయన నివసించే క్వార్టర్స్ మొత్తం పరిశుభ్రంగా క్లీన్ చేస్తున్నారు. అక్కడ ఆయన దుస్తుల్ని ఉతికేసి ఆరేసి తర్వాత ఐరన్ కూడా చేసి దాని తర్వాత ప్రభుపాల్ వారికి భోజనం కూడా తయారు చేయడానికి వంట చేస్తున్నారు. ఇలా ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు. సో ఈ విధంగా అక్కడ భక్తులందరితో ప్రభుపాల్ వారు ఆ ఎస్టేట్లో ఉన్నప్పుడు ప్రభుపాల్ వారు అంటారు ఒకసారి, ఇప్పుడు ఇంగ్లాండ్ కొంచెం డౌన్ వెళ్తుంది, డౌన్ వైపు. ఇంత పెద్ద ఎస్టేటు
ఈ యువకులు సొంతం చేసుకున్నారు. అందుకే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు ఇలాంటి పెద్ద ఎస్టేటు ఇంగ్లాండ్లో ఇప్పుడు ఎవరైనా సొంతం అవడానికి చాలా కష్టం అని చెప్తారు. అప్పుడు ప్రభుపాల్ వారికి తర్వాత శ్యామ్ సుందర్ ప్రభు అంటారు, మన రికార్డు హరే కృష్ణ రికార్డు నిన్న 50,000 కాపీలు సేల్ అయిందని. ప్రభుపాల్ వారు 2 కళ్ళు పెద్ద చేసుకొని చాలా అద్భుతమైన బిజినెస్ జరుగుతుంది అని అంటారు. చాలా పెద్ద బిజినెస్సే జరుగుతుందని. సో వెంటనే ప్రభుపాల్ వారు అంటారు, ఏ డబ్బు అయితే వస్తుందో మీకు లాభము, ఇంత మీరు శక్తి మీదైతే ఉందో అంత శక్తి సామర్థ్యము, మీ యొక్క డబ్బు అంతా కూడా ఇప్పుడు కొత్తగా మందిరం స్థాపించడానికి లండన్లో సిటీలో మందిరం స్థాపించడానికి మీరు ప్రయత్నించండి అని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సిటీకి కొంచెం దూరంగా ఉన్నారన్నమాట. ఈ ఎస్టేట్ అనేది సిటీ అవతల ఉంది. సో ఇప్పుడు ఈ సిటీ అవతల వీళ్ళు ఎస్టేట్లో బాగానే సుఖంగా ఇక్కడ మంచి సువిధలతో ఉన్నారు. కానీ మన ఉద్దేశము సిటీలో వెళ్ళి ప్రచారం చేయడానికి, ఇక్కడ ఉండడానికి కాదు. అందుకనే మీరు అక్కడ ప్రయత్నించండి వెంటనే స్థాపించడానికి సెంటర్ అని. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మా గురు మహారాజ్ అన్నారు, సిటీలో చాలామంది జనాభా ఉంటారు, అక్కడికే అందరూ వెళ్తున్నారు సిటీకే, సిటీలో మనం మందిరాన్ని స్థాపించి అక్కడి నుంచి ప్రచారం చేయాలని. సో ఒకవేళ జాన్ మనకి ఈ స్థలాన్ని ఇస్తే మనము ఇక్కడ కూడా మన నవబృందానం అమెరికాలో ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా మంచి ఫామ్గా తయారు చేయొచ్చు, ఆవుల్ని పెట్టుకోవచ్చు. అది అంత కృష్ణుడి ఇచ్చా, ఒకవేళ జరిగితే చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన కోరుకునేది ఇప్పుడు ఇలా. కానీ ప్రభుపాల్ వారు తర్వాత తెలుసుకొని కొంచెం నిరుత్సాహపడ్డారు. ఏ విషయం అంటే ఆయన ముందనుకున్నారు ఈ జాన్ లెనను ఆయన ఎంతో ఉదార భావంతో ఈ ప్రభుపాల్ వారు తన శిష్యులందరూ నివసించడానికి ఎస్టేట్ ఇచ్చారని తర్వాత తెలుసుకున్నారు. ఆయన అంత ఉదారమైన హృదయంతో కాకుండా అక్కడ ఒక అగ్రిమెంట్తో, అంటే ప్రభుపాల్ వారి కొంతమంది శిష్యులు మొత్తం ఫుల్ టైం పొద్దున్నుంచి రాత్రి వరకు ఆయన ఈ ఎస్టేట్ని రిపేర్ చేయడానికి అంగీకరించారు. ఆ ఒప్పందం ప్రకారం జాన్ లెనన్ కూడా ప్రభుపాల్ వారిని ఇక్కడ నివసించడానికి, ఆయన శిష్యులు ఇక్కడ ఉండడానికి అనుమతినిచ్చాడు అనే విషయాన్ని తర్వాత తెలుసుకుని ప్రభుపాల్ వారు అన్నారు, అసలైతే మన పని ప్రచారం చేయడం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచడం. కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మనము ఇక్కడ కొన్ని విషయాలు ఇలా సహించి ఉండాల్సిందే కొంచెం సమయం వరకు. ఇది ఆయన చేసిన మనకు ఒక ఉదారమైన కార్యం కాదు, ఇది ఒక బిజినెస్ వ్యాపారంలా అనిపిస్తుంది నాకు అని అన్నారు. సో ఎనీవే ప్రభుపాల్ వారు దాని తర్వాత శ్యామ్ సుందర్ ప్రభు, ముకుంద ప్రభు, గురుదాస్ ప్రభుతో కలిసి చర్చిస్తారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఆలస్యం జరుగుతుంది, సెంటర్ స్థాపించడానికి ఏ రకమైన అడ్డంకులు ఉన్నాయి, ఇంకా పర్మిషన్ దొరకడానికి ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకా వెంటనే ఎక్కడి వరకు ఆ టెంపుల్ రెనోవేషన్ శ్యామ్ సుందర్ ప్రభు చేస్తున్నారు కదా మందిరం, అది ఎక్కడి వరకు కార్యక్రమం వచ్చింది, అవన్నీ విషయాలు తెలుసుకుంటున్నారు, చర్చిస్తున్నారు. వాళ్ళు చెప్తారు, వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు, మీరు బాగా చేయండి, కృష్ణుడు తప్పకుండా మీకు సరైన శక్తి సామర్థ్యాన్ని అందిస్తారు, రక్షణ కల్పిస్తారు అని. తర్వాత ప్రభుపాద్ వారికి తెలుస్తుందన్నమాట. వాళ్ళు చెప్తారు, ప్రభుపాద్ మీకోసం మేము మంచి లెక్చర్స్ని 3 నెలల వరకు లండన్లో వివిధ లెక్చర్స్ ప్రచార కార్యక్రమాలను అరేంజ్ చేస్తున్నాము అంటే ప్రభుపాద్ వారు నవ్వుతూ ఆయన చెప్తారనమాట, ఓకే అంటే ఇప్పుడు ప్రచారం జరగడానికి ఇక్కడ అవకాశం ఉంటే తప్పకుండా ఇంగ్లాండ్లో నేను ఉండగలను, ఇంకా సెంటర్ ఓపెన్ చేసే వరకు అయితే నేను వేచి ఉంటాను, అప్పటి వరకు ఇక్కడ నివసిస్తాను, ప్రచార కార్యక్రమాల్లో నేను పాల్గొంటానని. సో ప్రభుపాద్ వారు ఏంటంటే ఇప్పుడు 6 మంది ఆయన శిష్యుల్ని ఇక్కడ పంపించారు, గృహస్థి శిష్యులు. వాళ్ళు సన్యాసులు కాదు, వాళ్ళు పెద్ద వైరాగ్యులు కాదు. సో ప్రభుపాద్ వారు అంటారు, మీరు ఈ విధంగా ఇంత విజయం ఎలా సాధించారు, కృష్ణ చైతన్యాన్ని లండన్ నగరంలో ఎలా స్థాపించగలిగారు? దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీకు హరే కృష్ణ మహామంత్రం పైన ఉన్న శ్రద్ధ, ఇంకా వారికి శ్రీల ప్రభుపాద్ వారు గురువు గారి వాక్యాల పైన శ్రద్ధ కారణంగా వాళ్ళు ఈ విజయాన్ని సాధించారు. ప్రభుపాద్ వారు అంటారు, నేను కూడా పెద్ద పండితుడినేం కాదు, నా యొక్క గురువు ప్రాతలతో పోల్చుకుంటే నేను పెద్ద పండితుడినేం కాదు, అయినా కానీ నేను విజయం సాధించగలిగాను. ఎందుకు అంటే హరే కృష్ణ మహామంత్రం పైన ఉన్న శ్రద్ధ, ఇంకా గురువు గారి వాక్యాలపైన ఆదేశం పైన ఉన్న శ్రద్ధ కారణంగా. సో ఇదే ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించడానికి రహస్యం అని ప్రభుపాద్ వారు అంటారు. సో ప్రభుపాద్ వారు అందుకే ఒక విషయం కూడా చెప్తారనమాట, ఒక భక్తుడు ఎన్నో అద్భుతాలు చేయొచ్చు, ఎన్నో చోట్లకి వెళ్ళి ప్రచారం చేయొచ్చు, కానీ అతనికి హృదయంలో ఏ భౌతిక లాభాలు ఆశించే ఉద్దేశం ఉండకూడదు. అప్పుడే అతను ఒకరి హృదయంలో భక్తి బీజాలను నాటగలడు.
ప్రభుపాద ఒక ఉదాహరణ ఇస్తూ, శివానంద ప్రభుని చూసారా, ఆయన హ్యాంబర్గ్కి వెళ్ళాడు, ఒక్కడే అక్కడ ప్రచారం చేసి ఒక స్టోర్ ఫ్రంట్ సెంటర్ ఓపెన్ చేశాడు, కొంతమంది భక్తులు కూడా జాయిన్ అయ్యారు, ఒక ప్రొఫెసర్ కూడా ఇంట్రెస్టెడ్ అయ్యాడు అని ఆయన ప్రశంసిస్తూ మాట్లాడతారు ప్రభుపాద వారు. సో అందుకనే ఒక్క ప్రచారకుడు చాలు, ఒక్కరైనా సరే అద్భుతాలు చేయొచ్చు కృష్ణుడి గురించి ప్రచారం చేసి, ఒకవేళ ఆ యొక్క వ్యక్తి ఇంద్రియ తృప్తి నుంచి ముక్తుడై ఉంటే చాలు, ఇంకా పూజ లాభం ప్రతిష్ట కోసం ఆశించకుండా ఉంటే చాలు అని ప్రభుపాద వారు అంటారు. ప్రభుపాద వారు ఎప్పటిలాగే అక్కడ ఉన్నప్పుడు కూడా అర్ధరాత్రి 1 గంటకే నిద్ర లేచేవారు. ఆయన తన పుస్తకాన్ని రచించడానికి డిక్టేట్ చేయడం స్టార్ట్ చేసేవారు. సో ఇప్పుడు ఏ పుస్తకం రచిస్తున్నారు అంటే శ్రీకృష్ణుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు, ఈ పుస్తకాన్ని ఆల్రెడీ అమెరికాలోనే స్టార్ట్ చేశారు, 8 నెలలు అయింది చేస్తూ ఉన్నారు. అసలైతే ముందు భాగవతం స్టార్ట్ చేశారు 1959లో. ఇప్పుడు సడన్గా మళ్ళీ కృష్ణుడి బుక్ ఎందుకు రచిస్తున్నారు అంటే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు భాగవతం అప్పటి నుంచి రచిస్తున్నారు, స్టార్ట్ చేశారు 1959లో, ఇప్పటికీ 3వ స్కందానికి చేరుకున్నారు. మరి కృష్ణుడి లీలలు శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో వర్ణించబడ్డాయి. 10వ స్కందంలోకి చేరుకునే వరకు మరి చాలా సమయం పట్టొచ్చు, ఎన్ని ఏళ్ళు పడతాయో తెలియదు. అందుకనే ప్రభుపాదుల వారు మరి ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటారో తెలియదు. అందుకనే ప్రభుపాదుల వారు అంటున్నారు, మొత్తం శ్రీమద్ భాగవతం సారము 10వ స్కందము. ఒకవేళ నేను 10వ స్కందాన్ని వరకు చేరుకోలేకపోతే, అది మొత్తం అనువాదం చేయలేకపోతే, ఎందుకంటే ఇప్పుడు శ్రీమద్ భాగవతం అనువాదం అంటే అందులో ప్రతి సంస్కృత శ్లోకాన్ని ఇంగ్లీష్లో రాసి, ప్రతి శబ్దానికి అర్థం రాసి, దాని మొత్తం శ్లోకం యొక్క అర్థం రాసి, మళ్ళీ దానికి తాత్పర్యం రాసి, అలా చేయడం ద్వారా చాలా సమయం పడుతుంది. సో 10వ స్కందానికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకనే ప్రభుపాదుల వారు ఈ 10వ స్కందాన్ని మొత్తాన్ని, సారాంశాన్ని మొత్తం కూడా కథల రూపంలో కృష్ణుడి లీలలను ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణుడైన పుస్తకం రూపంలో, ఇక్కడ శ్లోకాలు ఏమీ ఉండవు, అర్థాలు తాత్పర్యాలు కాకుండా ఒక స్టోరీ కథల రూపంలో లీలల్ని వర్ణిస్తూ పుస్తకాన్ని మొత్తం రచిస్తున్నారన్నమాట. తద్వారా అందరికీ ఈ మొత్తం, ఒకవేళ ఆయన ఆ 10వ స్కందాన్ని పూర్తి చేయలేకపోయినా కానీ 10వ స్కందం యొక్క సారాన్ని మాత్రం ప్రతి ఒక్కరికి అందించిన వారు అవుతానని ప్రభుపాదుల వారు ఇది ముఖ్యమైన విషయంగా ముందు దీన్ని చేస్తున్నారంట, అనువాదం. సో ఈ పుస్తకాన్ని ఇప్పుడు రచిస్తున్నారు. ఆల్రెడీ ఈ పుస్తకం యొక్క మొదటి భాగం కావాల్సినంత పని అయిపోయింది. మొదటి భాగం ప్రచురించడానికి కావాల్సిన మొత్తం రెడీ అయిపోయింది మెటీరియల్. ఇంకా దానికి కావాల్సిన పెయింటింగ్స్ కూడా ప్రభుపాదుల వారు ఆల్రెడీ చేశారు భక్తుల ద్వారా. సో పెయింటింగ్స్ కూడా రెడీ ఉన్నాయి. సో ప్రభుపాదుల వారు అనుకున్న విధంగా ఈ మొదటి పుస్తకం కృష్ణుడి, దేవాదేవుడి శ్రీకృష్ణుడు పుస్తకాన్ని ఇప్పుడు ప్రచురించాలంటే చాలా డబ్బులు అవసరం. ఇప్పుడు ఆ డబ్బులు లేవు మరి వెంటనే. సో కృష్ణుడి మీద ఆధారపడి ప్రభుపాదుల వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆయన సేవ ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో 4:30కి పొద్దున ప్రభుపాదుల వారు ఆయన రాధాకృష్ణ విగ్రహాలని ఆయనతో పాటు తీసుకొచ్చారు. ఆ విగ్రహాలకి పూజ చేస్తున్నారు. అక్కడ పూజ జరుగుతుంది. పురుషోత్తం ప్రభు పూజ చేస్తున్నాడు. పురుషోత్తం ప్రభు ఆర్తి ప్రభుపాదుల వారి విగ్రహాలు చూపిస్తున్నాడు. యమునా మాతాజీ అక్కడికి వచ్చింది అప్పుడే, ఆమె కూడా చూస్తుంది. ప్రభుపాదుల వారు అప్పుడు మంగళారతి ప్రేయర్స్ కూడా పాడుతున్నారు హార్మోనియం పైన వాయిస్తూ. సో అది కూడా వింటుంది యమునా మాతాజీ. ఆమె కూడా విని నేర్చుకోవాలని కోరుకుతూ ఉంది. సో ఆ విధంగా ప్రభుపాదుల వారు అక్కడ మంగళారతి చేసిన తర్వాత కొంచెం సమయం తర్వాత తెల్లవారు జామున ప్రభుపాదుల వారికి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చేసారు న్యూస్. నిన్న వచ్చారు ప్రభుపాదుల వారు లండన్కి. సో అందరు న్యూస్ పేపర్ రిపోర్టర్స్ అందరూ వచ్చి ఇంటర్వ్యూలు తీసుకొని ఫోటోలు తీసుకొని వెళ్ళారు కదా. ఇప్పుడు న్యూస్ పేపర్లో అన్ని ఆర్టికల్స్ వచ్చేసాయి. ప్రభుపాదుల వారు ఇక్కడ లండన్కి రావడం, దాన్ని పెద్ద పెద్ద న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయన్నమాట, ప్రచురించబడ్డాయి. సో భక్తులు అవన్నీ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తీసుకొచ్చారు. డైలీ స్కెచ్ అందులో రాశారు, ఎంటర్ హిస్ డివైన్ గ్రేస్ అభయచరణ భక్తివేదాంత స్వామి అనేసి టైటిల్తో, అంటే అభయచరణ అరవింద భక్తివేదాంత స్వామి వారు లండన్లోకి ప్రవేశించారు అనేసి ప్రభుపాదుల వారి పెద్ద ఫోటో కరతాళ వాయిస్తున్నట్టు ఆ పెద్ద ఫోటోను కూడా పబ్లిష్ చేశారు పేపర్లో. సన్స్ స్టోరీ, సన్ అనే న్యూస్ పేపర్లో పత్రికలో అందులో రాశారు, హ్యాపీనెస్ ఈజ్ హరే కృష్ణ, హరే కృష్ణ అంటే ఆనందం అనేసి ఒక ఆర్టికల్ రాశారు. అక్కడ కూడా ప్రభుపాదుల వారి ఫోటో ఇంకా భక్తుల ఫోటో రాశారు. అలాగే ఇంకో డైలీ మిర్రర్లో కూడా సరస్వతి అంటే చిన్న పాప ఇంకా భక్తుల ఫోటోలతో ఇంకొక ఆర్టికల్ రాశారు. ఆ విధంగా అన్ని అద్భుతమైన ప్రచురణలు అన్నమాట, పబ్లికేషన్స్ ప్రచారం జరుగుతుంది న్యూస్ పేపర్ల ద్వారా.
కానీ డైలీ టెలిగ్రాఫ్ అనే ఒక పత్రికలో మాత్రం కొంచెం డిఫరెంట్ ఆర్టికల్ వచ్చిందనమాట, హిందూ టెంపుల్ ప్రొటెస్ట్స్ అని. అంటే అక్కడ ఏంటంటే వీళ్ళు ఏ మందిరాన్ని స్థాపించాలనుకుంటున్నారో 7 బ్యూరీ ప్లేస్లో, అక్కడ ఇప్పుడు ఆల్రెడీ శ్యామ్ సుందర్ ప్రభు లోపల మందిరం టెంపుల్ హాల్లో అక్కడ ఆల్రెడీ రెనోవేషన్ వర్క్ స్టార్ట్ చేశారు, కార్పెంటరీ వర్క్ చేస్తున్నారు, వుడెన్ వర్క్. సో అది తెలుసుకొని ఇంకా దానికి పర్మిషన్ లేకుండానే అతను వర్క్ చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేసేసారనమాట. సో అధికారులకి కంప్లైంట్ చేయడం, దాని ద్వారా ఆ కేసు కొంచెం నడుస్తుంది. ఇంకా ఆ కంప్లైంట్ అంటే వీళ్ళు ఇప్పుడే పర్మిషన్ లేకుండా ఇవన్నీ ఇక్కడ హిందూ మందిరాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారు అది ఇది అని. సో ఒకవేళ వీళ్ళకి అనుమతి పొందకపోతే వీళ్ళు చాలా జరిమానా డబ్బులు పే చేయాల్సి వస్తుంది, ఫైన్ అని అలా ఆర్టికల్ రాశారనమాట. సో ఎనీవేస్ ఈ విషయం తెలుసుకొని ప్రభుపాల్ వారు వెంటనే అన్నారు, ఎటువంటి ఆలస్యం కలగకూడదు, మనం వెంటనే మందిరాన్ని స్థాపించాలి, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని మనము అధిగమించాల్సిందే. సో ఎలాగైనా మనం రాధాకృష్ణ విగ్రహాలను ఇక్కడ స్థాపించాలి. సో అందుకనే మీరందరూ కూడా ప్రభుపాల్ వారు అక్కడ ఉన్న భక్తులు చెప్పారు, మీరు కూడా సిటీకి వెళ్ళండి, అక్కడ జాగ్రత్తగా ఎంతో ఓపికతో అక్కడ ఉన్న అధికారులని కలవండి, ఎలాగైనా సరే మందిరం స్థాపించడానికి కావాల్సిన అనుమతిని సేకరించండి. అప్పటి వరకు శ్యామసుందర ప్రభు, నువ్వు మాత్రం ఎలా లోపల రీమోడలింగ్ రినోవేషన్ వర్క్ చేస్తున్నావు బ్యూరీ ప్లేస్లో, నీ వర్క్ నువ్వు చేస్తూనే ఉండు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చాలా యుక్తిపూర్వకంగా వారికి ఆదేశాలు ఇస్తున్నారు. ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం, ప్రభుపాల్ వారు ఒక సైడ్ నుంచి ప్రభుపాల్ వారి కృష్ణ పుస్తకాన్ని ఆయన అనువాదం చేస్తున్నారు, రచిస్తున్నారు. ఇంకొక సైడ్ నుంచి పొద్దున మంగళారతి చేస్తున్నారు, తన విగ్రహాలకి కీర్తన పాడుతున్నారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారికి అన్నీ ఒక ఆధ్యాత్మిక కార్యమే, అన్నీ సమానమైన కార్యాలు అన్నమాట. సో ప్రభుపాల్ వారి విధంగా ఎంతో ఇప్పుడు చాలా ఉత్సాహంతోనే కాకుండా ఎంతో తీవ్రమైన కోరిక ఇచ్ఛతో ఇప్పుడు ఎలాగైనా సరే ఇక్కడంతా కూడా ప్రచారం జరగాలి, లండన్లో వెంటనే మనం మందిరం స్థాపించాలనే ఉద్దేశంతో మార్గదర్శనం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. సో తెల్లవారుజామున అయిపోయింది, ప్రభుపాల్ వారు మార్నింగ్ వాక్ సమయం అయింది. సో ఇప్పుడు ఎలాగైతే ప్రభుపాల్ వారు మార్నింగ్ వాక్ వెళ్తారో ప్రతి చోట ఇక్కడ కూడా వెళ్ళడానికి బయటకు వచ్చారు. కానీ చూశారు అక్కడ బయటంతా వాతావరణం, ఇప్పుడు ఇది సెప్టెంబర్ మాసం, రాత్రంతా కూడా చల్లగా ఉండేది, ఇప్పుడు పొద్దునంతా మంచుతో నిండిపోయిందనమాట. ఇంకా నేల కూడా, గ్రౌండ్ కూడా మొత్తం కూడా తేమ నిండిపోయిందనమాట. సో చాలా నీళ్ళు ఉన్నాయి కింద కూడా. సో ఈ టైంలో ఇలాగే ఉంటుందన్నమాట ఈ సమయంలో. సో అందుకనే మధ్యాహ్నం అయ్యే వరకు కనుక ఈ తేమ మంచు అంతా వెళ్ళిపోదు. ప్రభుపాల్ వారు ఈ యొక్క వాతావరణాన్ని చూసి ఇది నాకు అస్సలు అనుకూలంగా లేదని చెప్పేశారు. కానీ వాళ్ళందరూ భక్తులందరూ చాలా అద్భుతమైన ప్రాంతము, ఇక్కడ ఎంతో సౌందర్యం ఉంది, ఇక్కడ మార్నింగ్ వాక్ చేయడానికి చాలా మంచి చెట్లు ఉన్నాయి, అవి ఇవని చెప్పడంతో సరే ప్రభుపాద్ చూద్దామనేసి అక్కడ వెళ్తారు. ఎందుకంటే టిటెన్ హర్స్ట్ అనే ఈ ఎస్టేటు చాలా పాతది, ఇంకా చాలా పెద్దదే కాకుండా చాలా అద్భుతమైందనమాట. అంటే అన్ని రకాల చెట్లు, ఇంకా మంచి వనాలు, ఇక్కడ మంచి మంచి గార్డెన్స్, మంచి గ్రాస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి, పువ్వుల చెట్లు, పళ్ళ చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. సో అందుకనే సరే అనేసి ఇంకా అక్కడ లేక్ కూడా ఉంది లోపల, అంటే పాండ్ ఉంది, అందులో చేపలు ఉన్నాయి. సో ఈ విధంగా ఫౌంటైన్లు ఉన్నాయి, మంచి పెద్ద ఎస్టేట్ అనమాట అది. సో అక్కడ ప్రభుపాల్ వారు చూశారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, సరే అని ఒప్పుకొని మార్నింగ్ వాక్కి. ముందు ఈ ఎస్టేట్లో ఉన్న ఈ మొత్తం గార్డెన్ని చూసుకోవడానికి 20 మంది వనమాలీలు ఉండేవాళ్ళు, ఈ వనాల్ని బాగా సంరక్షించడానికి, మెయింటైన్ చేయడానికి. ముందున్న ఓనర్ చూసుకునేవాడు అలా. ఇప్పుడు జాన్ ఎవరైతే వచ్చారో కొత్త ఓనరు, జాన్ లెనన్ కదా, ఈయన కొన్నాడు కదా. సో ఈయన ఏంటంటే అంతగా వదిలేశాడు అనమాట, గడ్డి అలాగే పెరగని అనేసి వదిలేశాడు, అంతగా పట్టించుకోవట్లేదు. సో ప్రభుపాల్ వారు ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు మరి ఆ మంచుతో ఉన్న వాతావరణం, కిందంతా నీరుంది, చల్లగా ఉంది. సో ప్రభుపాల్ వారు అంటే హ్యాట్ పెట్టుకున్నారు, వూలెన్ క్యాప్ పెట్టుకున్నారు, పెద్ద కోట్ వేసుకున్నారు, నల్లది కింద బూట్లు వేసుకున్నారు. ఈ విధంగా మొత్తం బాడీ అంతా కవర్ అయిపోయింది ప్రభుపాల్ వారిది నల్ల కోట్తో. సో ఈ విధంగా ఆయన సాఫ్రాన్ కూడా కనిపించట్లేదు. ఆ విధంగా ప్రభుపాల్ వారు, ఎందుకంటే ఇప్పుడు కిందంతా తేమ ఉంది ఇటువంటి వాతావరణంలో వాకింగ్ చేయాలంటే. అందుకే అలాగే ప్రభుపాల్ వారు ఇంకా వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు భక్తులతో. ఇంకా అక్కడ ఉన్న విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక దగ్గర ఆగి ప్రభుపాల్ వారు అంటారు,
నా చిన్నతనంలో నన్ను చాలా పేర్లతో పిలిచేవారు. మా మావయ్య నన్ను నందు అని పిలిచేవాడు. దాని తర్వాత ఏ రోజైతే, ఎందుకు అంటే నేను కృష్ణుడి జన్మాష్టమి మరుసటి రోజు నందోత్సవ రోజు జన్మించాను, అందుకని. ఇంకొకరు నన్ను గోవర్ధన్ అని పిలిచేవారు, మా అక్క నన్ను కచ్చా అని పిలిచేది. సో ఈ విధంగా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు అద్భుతంగా ఉంటారు, అందంగా ఉంటారు, ఎన్నో పేర్లతో అందరు పిలుస్తారు వాళ్ళని. కానీ ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయాయి, చచ్చిపోయిందంతా అంతా అయిపోయింది అనేసి చెప్తారనమాట. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇంకో విషయం గురించి చెప్తారు. ఈ బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు మునిగిపోతుంది, ఎందుకంటే పౌండ్ దాని యొక్క విలువ తగ్గిపోతుంది. ముందు బ్రిటిష్ వారు మొత్తం ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి ఎంతో సంపదను, ఆ సంపద అంతా కూడా ఎన్నో దేశాల నుంచి దోచుకొని వాళ్ళ దేశాలకు తీసుకొచ్చి భోగించారు. ఇప్పుడు ఆ కర్మ అంతా అయిపోయింది, వాళ్ళు చేసుకున్న ముందు జన్మల పుణ్యకర్మ అంతా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు అంతా కొంచెం మునిగిపోతుంది ఆర్థిక వ్యవస్థ. ముందు ఇక్కడ ఎంతోమంది వనాన్ని చూసుకోవడానికి ఉండేవారు, ఇప్పుడు అంత యోగ్యత లేదు మెయింటైన్ చేసే అంత. ఇక్కడ ఉన్న ప్రజలకి ఇంకా ట్యాక్స్ అంటే పన్ను ట్యాక్స్ పే చేసుకునే అర్హత కూడా లేదు, కొంతమందికి చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఇవంతా కూడా సమాజం అంతా కూడా శూద్రుల చేతిలో పడిపోతుంది అని ప్రభుపాల్ వారు అంటారు. సో దాని తర్వాత ఈశాన్ ప్రభుపాల్ వారితో నడుస్తున్నారు. ఆయన అడుగుతాడు, ప్రభుపాద్, మేము ఇంత నీచమైన జాతుల నుంచి వచ్చాము, నాటువంటి వాడు ఎలా కృష్ణ చైతన్యంలోకి రాగలిగాడు అని. ప్రభుపాల్ వారు అంటారు, ఎందుకంటే నువ్వు తెలివైన వాడివి అందుకే అని. నాకు అర్థం కాలేదు ప్రభుపాద్ అంటే, అదే నువ్వు తెలివైన వాడివి అందుకే అని మళ్ళీ ప్రభుపాల్ వారు చెప్తారు. ఈశాన్ భార్య విభావతి అడుగుతుందనమాట, ఈ స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మిక గురువు, దానికి అర్థం ఏంటి శబ్దానికి అని. ప్రభుపాల్ వారు అంటారు, అసలైతే నేను మీ ఆధ్యాత్మిక గురువుని కాను, ఇది ఆధ్యాత్మిక గురువు అనే ఈ నామం అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే. అసలైతే మీరు ఎలా ఆలోచించుకోవాలంటే, నేను మీ ఆధ్యాత్మిక పిత, మీ శాశ్వతమైన పిత, మీ యొక్క తండ్రిని, ఆధ్యాత్మిక తండ్రిగా మీరు భావించి ఆ విధంగా మీరు నన్ను స్వీకరించాలి అని. సో అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. మధ్యలో అక్కడ దారిలో కనిపిస్తుంది ట్రాక్టర్ని చూసి కులశేఖర్ అంటారు, ఈ ట్రాక్టర్ ఎంత అద్భుతమైన ఆవిష్కారం ప్రభుపాద్ అంటే. ప్రభుపాల్ వారు కులశేఖర్ వైపు తిరిగి చూసి, ఈ ట్రాక్టర్ కారణంగానే భారతదేశంలోని ఏ ఊళ్ళు ఉంటాయి కదా, ఆ ఊళ్ళంతా సమాజం ఏదైతే ఉందో అదంతా కూడా పతనం అయిపోయింది. విలేజ్ సిస్టమ్, ఇండియన్ విలేజ్ సిస్టమ్ అంతా కూడా పతనం అయిపోయింది, డౌన్ఫాల్ అయిపోయిందని చెప్తారు. అదేంటి ప్రభుపాద్ అలా అంటారు మీరు, ఈ ట్రాక్టర్ 10 మంది పని ఈ ఒక్క ట్రాక్టరే చేసేయగలదు అని. ప్రభుపాల్ వారు కరెక్టే, అదే కారణం. ఈ ట్రాక్టర్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఊళ్ళో ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరూ ఇంకా పొలం పనులు మానేసి, పొలంలో పని చేయకుండా ఇంకా నగరాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఉద్యోగాలు వెతుక్కుంటూ అక్కడ ఉన్న మాయమోహ ప్రపంచంలో మునిగిపోయి పతనం అయిపోయారు. ఈ విధంగా నడుచుకుంటూ ప్రభుపాల్ వారు ఒక దగ్గరకు వచ్చి చూస్తే అక్కడ గడ్డి పసుపచ్చ రంగులో ఉందన్నమాట. మామూలుగా వేరే అంత చోట పచ్చగా ఉంది గడ్డి. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఇక్కడ ఎందుకు గడ్డి పసుపచ్చ రంగులో ఉంది అని. సో ఎవరు జవాబు ఇవ్వలేకపోయారు. అప్పుడు ప్రభుపాల్ వారు అంటారు, మళ్ళీ అడిగారు, ఎందుకు కారణం చెప్పండి అని. ఎవరు ఉత్తరం ఇవ్వట్లేదు. సో ప్రభుపాల్ వారు అంటారు, అది కింద భూమి మీద వ్రేళ్లతో ఆ గడ్డి యొక్క సంబంధం తెగిపోయింది, అందుకనే అది వాడిపోయింది. అలాగే మనకు సంబంధం కృష్ణుడితో ఉంది, ఆ సంబంధం కనుక తెగిపోతే మనం కూడా అలాగే వాడిపోతాము. సో ఇలాగా ప్రభుపాల్ వారు కృష్ణ భావనామృతం సిద్ధాంతాన్ని కూడా ఇలా ఉదాహరణలతో వివరించారు. ఆ విధంగా ఇంకా కొన్ని చోట్ల ఆగుతూ నడుచుకుంటూ ప్రభుపాల్ వారు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. దాని తర్వాత ఒకసారి నడుచుకుంటూ వెళ్తుంటే జాన్ లెన్నన్ కూడా వాళ్ళ మేనర్, ఆ జాన్ లెన్నన్ యోకో ఏంటంటే పెద్ద మెయిన్ బిల్డింగ్ మేనర్ ఉంటుందన్నమాట, అక్కడ నివసిస్తారు వాళ్ళు. అక్కడ నుంచి చూస్తూ ఉంటారు విండోలోంచి కూడా. సో ప్రభుపాల్ వారు అలా నడుచుకుంటూ వాకింగ్ అయిపోయి తిరిగేసి ఆయన సర్వెంట్ క్వార్టర్స్ దగ్గరికి చేరుకుంటారు. ఆ సర్వెంట్ క్వార్టర్స్ దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ
సరస్వతి అంటే ఆ చిన్న పాప అనమాట. ఇప్పుడు ఆ సరస్వతిని చూసి ఆ సరస్వతి చేయి పట్టుకొని నడుస్తూ ఉంటారనమాట. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు పైనకి ఎక్కాలి మెట్లు, ఆయన 2వ అంతస్తులో ఉంది రూము. సో మెట్లెక్కే దగ్గర ప్రభుపాల్ వారు మెట్లు ఎక్కుంటూ వెళ్తారు, సరస్వతి అక్కడే నించుంటుంది కింద మెట్ల కింద. సో ప్రభుపాల్ వారు కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తారు, సరస్వతి అక్కడ నించుంది అనమాట. నువ్వు కూడా రా అనేసి పిలుస్తారు, ప్రభుపాల్ వారు పైకి ఎక్కువ అని చెప్తారు. సో వెంటనే సరస్వతి పాక్కుంటూ పైకి ఎక్కేస్తుంది మెట్లు. అలా ప్రభుపాల్ వెనకాలే ప్రభుపాల్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అందరూ కూడా ప్రభుపాల్ వారి రూమ్లోకి చేరుకుంటారు. అప్పుడు ప్రభుపాల్ వారు అక్కడ చేరుకున్న తర్వాత సరస్వతిని అంటారనమాట, అడుగుతారు, సో ఇప్పుడు నీకు ఎంత వయస్తుంది, మరి గురుకులానికి వెళ్ళగలవా నువ్వు అని. ఆమె నో నేను వెళ్ళను అనేసి తలుపుతుందన్నమాట. అప్పుడు ప్రభుపాల్ వారు అంటారు, నువ్వు ఇక్కడ రా, నా దగ్గరికి రా, నీ తలకాయ పైన ఒక స్టాంప్ వేస్తాను. ఆ స్టాంప్ వేసేసి నీకు అక్కడ బయట రెడ్ మెయిల్ బాక్స్ ఉంది కదా, పోస్ట్ బాక్స్ ఉంది కదా, అందులో వేసేస్తాను. అక్కడ నుంచి నువ్వు గురుకులకు వెళ్ళిపోతావు అని. సో అలా అనగానే సరస్వతి ఏడుస్తూ మాలతి అని మాలతి మాతాజీ అంటే వాళ్ళ అమ్మ దగ్గరికి పిలుస్తూ వాళ్ళ అమ్మ వెనకాల వెళ్ళేసి దాక్కుంటుంది అనమాట. సో ప్రభుపాద్ మళ్ళీ పిలుస్తారు, సరస్వతి ఇక్కడ రా, నా వల్ల కూర్చో, నేను నీకు మంచి ప్రసాదం ఇస్తానని చెప్తారు. సరే అనేసి మళ్ళీ సరస్వతి వచ్చి ప్రభుపాల్ వారి మోకాల మీద కూర్చుంటుంది అనమాట. అప్పుడు ప్రభుపాద్ వెంటనే పురుషోత్తం ఆ స్టాంపులు తీసుకురా, వెంటనే ఇప్పుడు సరస్వతి నుడి మీద స్టాంప్ వేసేసి పంపించేద్దామంట అనగానే వెంటనే మళ్ళీ సరస్వతి మళ్ళీ భయపడేసి వెంటనే ఉరుక్కుంటూ పరిగెడుతుంటూ వెళ్ళి మాలతి దగ్గరికి వెళ్ళి దాక్కుంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు సరస్వతి అనే పాపతో కొంచెం ఆమెను ఆట పట్టిస్తూ ఉంటాడు. ఎలాగైతే ఒక తాతయ్య తన మనవరాలతో ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తున్నారు ప్రభుపాల్ వారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు చూసారు, ఒక చిన్న పాప, ఈ పాప ఎలాగో ఇప్పుడు సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేదు చెప్తే, సో ఈ విధంగా ప్రసాదం ఇచ్చి ఈ విధంగా ఆట పట్టించి ఇలా ఆటల ద్వారా ఆమె ఎలాగైనా ప్రభుపాల్ వారి పట్ల ఆకర్షితురాలు అయిపోతే తద్వారా కృష్ణుడి పట్ల కూడా ఆకర్షితురాలు కాగలదు. సో దాని తర్వాత పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సూర్యుడు కూడా ఉదయించాడు. తో ప్రభుపాల్ వారు తన కిటికీలు తెరిచి హార్మోనియం తీసుకొని భజనలు పాడుతున్నారనమాట. అలా భజనలు పాడి ఆయన సంపూర్ణంగా నిమగ్నమైపోయి సంపూర్ణమైన ధ్యానంతో భజనలు చేస్తున్నారు హార్మోనియం పైన. యమునా మాతాజీ కింద మెట్ల కింద కూర్చొని భజనలు వింటూ ప్రభుపాల్ వారు పాడేది వింటూ ఎంతో ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి, ఆమెకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కాసేపైనా ప్రభుపాల్ వారు భజనలు పాడడం ఆపేసిన తర్వాత కింద చూసి యమునా మాతాజీని చూసి పిలుస్తారు, యమునా ఇక్కడ రా పైకి అని. తర్వాత యమునా మాతాజీ ప్రభుపాల్ వారి దగ్గరికి వస్తే ప్రభుపాల్ వారు అడుగుతారు, నీకు నా కీర్తన నచ్చిందా అని. ప్రభుపాల్ వారు అడగానే ఆమె అంటుంది, ప్రభుపాద్ చాలా నచ్చుతుంది, మీ కీర్తన నాకు చాలా ఇష్టం అని. సో ప్రభుపాల్ వారు అంటారు, ఇవి నరోత్తమ్ దాస్ ఠాకూర్ యొక్క ప్రార్థనలు. ఈ నరోత్తమ్ దాస్ ఠాకూర్ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆధ్యాత్మిక స్థలంలో ఉన్నాయి. ఈ భౌతిక జగత్తుకు చెందినవి కాదు, భౌతిక స్థాయిలో లేవు, ఇవి అన్ని ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవడానికి మనకు భాష తెలియాల్సిన అవసరం లేదు, అర్థమైపోతుంది, హృదయంలో ప్రవేశించేస్తాయి ఇవి. ఎలాగైతే బయట ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అవి ఎంత పెద్ద శబ్దాన్ని చేస్తాయి. ఆ ఉరుముల శబ్దాన్ని ప్రతి ఒక్కరూ ఆ ఉరుముల శబ్దం వినగానే అవి ఉరుములు మెరుపులు వచ్చాయి ఆకాశంలోని అర్థం చేసేసుకుంటారు, అందులో ఎవరికీ సందేహం కలగదు. అలాగే ఈ నరోత్తమ్ దాస్ పాడిన ఈ ప్రార్థనలు మనం పాడినప్పుడు అవి డైరెక్ట్గా మన హృదయంలోకి ప్రవేశించేస్తాయి. సో అందుకనే నువ్వు కూడా ప్రతిరోజు ఇక్కడ ఎందుకు రాకూడదు, నేను ఇలా భజనలు కీర్తనలు చేసినప్పుడు అంటే చాలా అద్భుతం ప్రభుపాద్, తప్పకుండా వస్తాను అనేసి వెంటనే రేపటి నుంచి మేము వచ్చి మీ భజనలు కూడా రికార్డ్ చేస్తామని చెప్తున్నాను అనమాట. సో అప్పటి నుంచి ఇంకా ప్రతిరోజు అక్కడ యమునా మాతాజీ, పురుషోత్తం ప్రభు ఇద్దరు కూడా ప్రభుపాల్ వారు ఇప్పుడు భజనలు ఆడినప్పుడల్లా వచ్చి ప్రభుపాల్ వారి భజనలు రికార్డు కూడా చేస్తారనమాట. అలా ఒకరోజు యమునా మాతాజీ అడుగుతున్నాడు ప్రభుపాల్ వారిని, మీ ఫేవరెట్ భజన ఏంటి ప్రభుపాద్ అని. సో ప్రభుపాల్ వారు తిరిగి ఆమెకు అదే ప్రశ్న అడుగుతారు, నీ ఫేవరెట్ భజన ఏంటి అని. సో యమునా మాతాజీ అంటుంది, నా ఫేవరెట్ భజను శిక్షాష్టకం ప్రార్థనలు అని, శ్రీ చైతన్య శిష్టాష్టకం ప్రార్థనలని. సో ప్రభుపాల్ వారు అంటారు, నా ఫేవరెట్ భజన్ హరి హరి విఫలే, హరి హరి విఫలే జనమగొనాయిను. సో ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క నరోత్తమ్ దాస్ ఠాకూర్ యొక్క ఈ భజన, దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో నీకు చెప్తానని చెప్తారు. ఈ భగవంతుడు, ఓ హరి, నేను నా జీవితాన్ని మొత్తం వ్యర్థం చేసేసాను,
నేను ఎంత విలువైన మనిషి జన్మ నాకు దక్కినా కానీ నేను రాధాకృష్ణ నా భజియ, రాధాకృష్ణుడిని భజన చేసుకోలేదు. రాధాకృష్ణుడికి భజన చేసుకోకుండా జానీయ సునియ విష కాయిను, తెలిసి విని అన్నీ కూడా ఈ విషాన్ని నేను మింగేశాను. సో ప్రభుపాల్ వారు చెప్తారు, ఈ విధంగా నరోత్తమ్ దాస్ ఠాకూర్ యొక్క భజనల్లో ఎంతో లోతైన అర్థం ఉందని. సో పురుషోత్తం కూడా అంటారనమాట, ఆయన కూడా అనిపించింది ప్రభుపాల్ వారు ఇంతకుముందు ఎన్నో కీర్తన చేశారు, ఎన్నో భజనలు చేశారు అమెరికాలో కూడా, కానీ ఇంత అద్భుతంగా నాకు కూడా ఎప్పుడూ అనిపించలేదు. ఏదో విశేషమైన కీర్తనలు ఇప్పుడు ఇక్కడ చేసే కీర్తనలు ఎంతో విశేషంగా ఉన్నాయి, ఎంతో ముందు చేసిన కీర్తనల కన్నా చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన లెటర్ కూడా రాస్తారు అమెరికాలో ఉన్న భక్తులకి. ఇక్కడ ప్రభుపాల్ వారు డైలీ భజన కీర్తనలు చేస్తున్నారు, మేము రికార్డ్ చేస్తున్నాము, ఎంత అద్భుతంగా పాడుతున్నారని ప్రభుపాల్ వారు ఎప్పుడు కూడా ఇంత అద్భుతంగా పాడినట్టు నాకు అనిపించలేదు, నేను రికార్డ్ చేస్తున్నాను, మీకు వచ్చిన తర్వాత వినిపిస్తాను అని కూడా అమెరికాలో ఉన్న భక్తులకి లేఖ రాస్తారు పురుషోత్తం. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ ఉన్నప్పుడు ప్రతిరోజు భగవద్గీత యొక్క ఒక అధ్యాయాన్ని ప్రతిరోజు ప్రభుపాల్ వారు పారాయణం చేసేవారు. అలా 18 రోజుల్లో ప్రభుపాల్ వారు 18 భగవద్గీత అధ్యాయాల్ని పారాయణం చేశారనమాట అక్కడ ఉన్నప్పుడు. ఇంకా ప్రభుపాల్ వారు అన్నారు, ఏ స్థలంలో అయితే భగవద్గీత పారాయణం జరుగుతుందో ఆ స్థలము తీర్థస్థలంగా మారిపోతుంది అని అంటారు. సో దాని తర్వాత పురుషోత్తం అయితే అక్కడ ఉన్న భక్తులకి, అమెరికాలో ఉన్న భక్తులకి విషయాలన్నీ తెలుపుతూ ఉంటాడు లేఖల రూపాల్లో. దాని తర్వాత ఇక్కడ భక్తులందరూ కూడా రకరకాలుగా ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుపాల్ వారికి సేవ చేసుకుంటున్నారు. అక్కడున్న స్త్రీలు మంచి స్వీట్స్, అమెరికన్ స్వీట్స్, అమెరికాలో తయారు చేసే స్వీట్స్ అన్నీ తయారు చేస్తున్నారు. యాపిల్ పై, డోనట్స్, గ్లేజ్డ్ కుకీస్, రకరకాల స్వీట్స్, అమెరికా స్వీట్స్ తయారు చేసి ప్రభుపాల్ వారికి తీసుకొస్తున్నారు, ఆయనకి ఇస్తున్నారు. ప్రభుపాల్ వారు ఎంత నవ్వుతూ దాన్ని స్వీకరించి కొద్దిగా చించి, అంటే కొద్దిగా విరగొట్టి దాన్ని కొంచెం టేస్ట్ చేస్తున్నారు కొద్దిగా తీసుకొని. ప్రభుపాల్ వారు అడిగారు తర్వాత, ఈ స్వీట్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎవరైనా నా కోసం సందేశ్ చేశారా అని. అప్పుడు వాళ్ళెవరికి తెలియదనమాట సందేశ్ ఎలా చేయాలో. ప్రభుపాల్ వారు అడిగారు, మరి ఎవరికైనా బెంగాలీ స్వీట్స్ ఎలా చేయాలో తెలుసా అని. ఎవరికి తెలియదన్నారు. సో ప్రభుపాల్ వారు స్వయంగా కిచెన్కి వెళ్ళి వాళ్ళకి సందేశ్ ఎలా చేయాలో నేర్పించారు. దాని తర్వాత భక్తులు నేర్చుకున్న తర్వాత సందేశ్ తయారు చేసి తీసుకొచ్చారు. ఫస్ట్ టైం చేశారు కనుక అంత బాగా రాలేదు, అయినా కానీ ప్రభుపాల్ వారు ఆ స్వీకరించి దాన్ని ఆనందంగా బాగుందని చెప్పారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు సందేశ్ వాళ్ళకి నేర్పించి దానికి బదులుగా సందేశ్ తీసుకున్నారన్నమాట తర్వాత. సో ఈ విధంగా భక్తులందరూ ఇప్పుడు ప్రభుపాల్ వారితో పాటు టీటన్ హర్స్ట్ ఎస్టేట్లో ఇప్పుడు రోజు గడుపుతున్నారు సమయాన్ని, ఆయనకు సేవ చేసుకుంటున్నారు, ఆయన నుంచి డైరెక్ట్గా మార్గదర్శనం పొందుతున్నారు. ఇంకా ప్రభుపాల్ వారు ఎలా తన జీవితంలో భక్తిని అనుసరిస్తున్నారో, ఆయన చేసుకున్న సాధన కానీ, భజన కానీ, కీర్తన కానీ, జపం కానీ, మార్నింగ్ వాక్ కానీ, లెక్చర్ కానీ అన్నీ చూస్తున్నారు, వింటున్నారు. దీని ద్వారా వారికి ఒక శుద్ధ భక్తుడు ఎలా భక్తి చేసుకుంటారో అనే విషయాన్ని గ్రహిస్తున్నారు, ఒక శుద్ధ భక్తుడు యొక్క సాంగత్యాన్ని పొందుతున్నారు. సో ఈ విధంగా ఎంతో చక్కగా వాళ్ళందరూ కూడా అద్భుతంగా వారి యొక్క భక్తి జీవితంలో మంచి సమృద్ధి చెందుతున్నారన్నమాట. సో కానీ యోకో ఇంకా జాన్ యోకో వీళ్ళు మాత్రం అక్కడే ఉండేవాళ్ళు ఎస్టేట్లో, వాళ్ళ పెద్ద మేనర్ బిల్డింగ్లో. కానీ వాళ్ళు ఎక్కువగా భక్తులతో కలిసేవారు కాదు, ప్రభుపాల్ వారితో అంత ఎక్కువగా ఏమీ రోజు వచ్చి వినేవాళ్ళు కాదు ప్రభుపాల్ లెక్చర్స్ ఏమి. సో అలా ప్రభుపాల్ వారు తన శిష్యులతో అక్కడే నివసిస్తున్నారు. ఇంకా కొంతమంది శిష్యులు ఒప్పందం ప్రకారం జాన్ కోసం వాళ్ళ మేనేజర్ల అండర్లో అక్కడ అన్ని సేవలు చేస్తున్నారు, రిపేర్ వర్క్ అంతా అలా నడుస్తూ ఉంది. సో ప్రభుపాల్ వారు ఒకరోజు శ్యామ్ సుందర్ ప్రభుని పిలిచి, ఇప్పుడు ప్రభుపాల్ వారు లండన్కి రాగానే ఎయిర్పోర్ట్ నుంచి ఈ కారు, రోల్స్ రాయిస్ కారులో డైరెక్ట్గా ఈ ఎస్టేట్కి తీసుకొచ్చేసారు. ఇంకా ఎస్టేట్లోనే ఉన్నారు అప్పటి నుంచి. సో ప్రభుపాల్ వారు మామూలుగా అంత దూరం నుంచి అమెరికా నుంచి వచ్చింది ఏంటంటే ఎస్టేట్లో ఉండడానికి కాదు, లండన్ నగరంలో లండన్ వాసులకి ప్రచారం చేయడానికి. సో ప్రభుపాల్ వారు అనుకున్నారు, ఇక్కడే ఉంచారు నన్ను, కనీసం నేను లండన్ సిటీ కూడా చూడలేదు, ప్రచారం చేయాల్సిన స్థలం అక్కడ. సో శ్యామ్ సుందర్ ప్రభుని పిలిచి, ఒకసారి నాకు సిటీ వెళ్ళాలని ఉంది, సిటీ ఒకసారి చూడాలని ఉందని చెప్తారు. సిటీ టూర్కి వెళ్దామంటారు. సో నన్ను తీసుకెళ్ళమని చెప్తారు. సో ప్రభుపాల్ వారు శ్యామ్ సుందర్ ప్రభు తీసుకెళ్తాడు.
సో ప్రభుపాదుల వారు ఏంటంటే కలకత్తా అంటే అది బ్రిటిష్ వారి కలకత్తా, బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో కలకత్తా అప్పుడు ఇండియా రాజధాని, భారతదేశం రాజధాని కలకత్తాలో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంచి మంచి భవనాలు స్థాపించారు, ఇప్పటివరకు ఉన్నాయి. సో ప్రభుపాదుల వారు అలా చిన్నప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు అక్కడ నివసించేవారు, బ్రిటిష్ వాళ్ళని చూసేవారు, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎన్నో గుణగానాలు వినారు లండన్ గురించి. ఎందుకంటే బ్రిటిష్ మొత్తం సామ్రాజ్యానికి లండన్ రాజధాని కనుక బ్రిటిష్ రాజధాని అయిన లండన్ గురించి ఎన్నో మహిమలు, ఎన్నో గుణగానాలు విన్నారనమాట చిన్నప్పటి నుంచి. సో అక్కడ ఉన్న స్థలాల గురించి, అక్కడ ఉన్న ఎన్నో విషయాల గురించి. సో ప్రభుపాదుల వారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారు. లండన్లో ఏవే విషయాల గురించి విన్నారు, ఒకటి బకింగ్హామ్ ప్యాలెస్ గురించి విన్నారు. అక్కడ వెళ్ళి చూసి ప్రభుపాదుల వారు అన్నారు, దీనికన్నా మా కలకత్తాలో పెద్ద దీనికన్నా పెద్ద బంగ్లాలు ఉన్నాయని. దాని తర్వాత థేమ్స్ దగ్గరికి వెళ్ళి అదన్నారు, ఇది ఒక కెనాల్. ఇది నేను అనుకున్నాను దాని గురించి, దాని గొప్పతనాన్ని గురించి ఎంతో విన్నాను చిన్నప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి. నేను అనుకున్నాను ఇది గంగా నది కన్నా పెద్దగా ఉంటుందేమో అని. ఇది ఒక కెనాల్ మాత్రమే, ఒక నాలిలాగా ఉందంతే. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు అంతగా ఎంతో విన్నారు లండన్ గురించి. ప్రభుపాదుల వారికి అంత గొప్పగా ఏమి అనిపించలేదు లండన్ విన్నంత గొప్పగా. ఇంకా దాని తర్వాత ప్రభుపాదుల వారు ఎప్పుడైతే చూసారో, విన్నారో ఈ 7 బ్యూటీ ప్లేస్, ఏ స్థలాన్ని అయితే ఇప్పుడు మనం మందిరంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారో మన భక్తులు, ఎక్కడైతే మన విగ్రహాలని స్థాపించి సెంటర్గా చేయాలనుకుంటున్నారు ఆ స్థలం, ఆ బ్యూటీ ప్లేస్, ఆ 7 బ్యూటీ ప్లేస్ అనేది మాత్రం ఇంకా బ్రిటిష్ మ్యూజియం, మేడమ్ ట్యూసెట్స్ వ్యాక్స్ మ్యూజియంకి దగ్గరలో లండన్లో మంచి ప్లేస్లో సెంటర్లో ఉందనే విషయాన్ని తెలుసుకొని ప్రభుపాదుల వారు ఎంతో ఆనందించి, అప్పటికి ఒక శుభవార్త కూడా తెలిసిపోయింది ప్రభుపాదుల వారికి. ఏమనంటే శ్యామ్ సుందర్ ప్రభు చెప్పేశారు, అధికారుల నుంచి మనకి అనుమతి దొరికిపోయింది, మనం ఇప్పుడే వెళ్ళి బ్యూటీ ప్యాలెస్లో నివసించవచ్చు అని. సో వెంటనే ప్రభుపాదుల వారు ఇంకా ఈ విషయం తెలుసుకున్న తర్వాత శ్యామ్ సుందర్ ప్రభుకి చెప్పేశారు, వెంటనే ఈ ఓపెనింగ్ డేట్ ఏ రోజు మనం ఓపెనింగ్ చేయాలో ఫిక్స్ చేసేసే, వెంటనే ఎంత తొందరగా వెళ్ళైతే అంత తొందరగా, ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ వెంటనే చేయండి అని. సో అప్పుడు ప్రభుపాదుల వారు అక్కడి నుంచి సత్స్వరూప్ మహారాజ్కి కూడా లేఖ రాస్తారు. టిటన్ హస్ట్లో అతను ఎలా నివసిస్తున్నాడు, ఇక్కడ మంచి పెద్ద హాల్ ఉంది, మందిరం ఉంది, ఇక్కడ మందిరం హాల్ ఉంది, ఇక్కడ నేను రెగ్యులర్గా లెక్చర్స్ కూడా ఇస్తున్నాను, కానీ ఇక్కడ ఈ టిటన్ హస్ట్లో ఎస్టేట్లో అయితే బయట నుంచి ఎవరు రావట్లేదు, అంత మన వాళ్ళే ఉంటారు భక్తులు, వాళ్ళకి నేను క్లాస్ ఇస్తున్నాను, కానీ నేను బయటికి వెళ్ళి ప్రచారం చేయాలనుకుంటున్నాను అని. సో దాని తర్వాత భక్తులందరూ ప్రభుపాదుల వారి కోసం, అక్కడ ఉన్న భక్తులు ప్రభుపాదుల వారి కోసం సిటీ సెంటర్లో లండన్లో హార్ట్లో అక్కడ ఒకటి కేమ్డెన్ టౌన్ హాల్లో ఒక లెక్చర్ ఆర్గనైజ్ చేశారనమాట, ప్రవచనం. ఆ ప్రవచనాన్ని ఇవ్వడానికి ప్రభుపాదుల వారు వెళ్ళి అక్కడ ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చారు, భారతీయులు కూడా వచ్చారు. సో ప్రభుపాదుల వారు అక్కడ కొంచెం సమయం 15 నిమిషాలు లెక్చర్ ఇచ్చేశారు. దాని తర్వాత ఒక మంచి అద్భుతమైన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ జరిగిందనమాట, ప్రశ్న ఉత్తరాలు. సో అందులో కొన్ని మంచి మంచి ప్రశ్నలు అడిగారు, ప్రభుపాదుల వారు అద్భుతంగా జవాబిచ్చారు. సో ఒక స్త్రీ నించొని అడుగుతుందనమాట ప్రభుపాదుల వారిని, కృష్ణుడు భగవంతుడా, కృష్ణుడు ప్రేమనా అని. ప్రభుపాదుల వారు అంటారు, ప్రేమ లేకుండా కృష్ణుడు భగవంతుడు ఎలా అవుతాడు అని. సో ఆ మాతాజీ అడుగుతుందన్నమాట, అది కాదు నేను అడిగింది మిమ్మల్ని అని. ప్రభుపాదుల వారు అంటారు, అవును అదే కృష్ణుడి స్థానం. కృష్ణుడు అంటే సర్వ ఆకర్షితుడు. ఏదైనా సర్వ ఆకర్షితుడు అంటే ఏదైతే అందరినీ ఆకర్షించగలుగుతుందో దాన్నే కదా మనం ప్రేమించేది. సో అలా మనం ఆకర్షించగలిగితేనే మనం వాళ్ళని ప్రేమిస్తాము. సో అలా రెండింటిని మనం సపరేట్ చేయలేమన్నట్టుగా ప్రభుపాదుల వారు చెప్తారు వాళ్ళకి. తర్వాత ఒక మనిషి అడుగుతాడు, సరే మన కృష్ణుడు ప్రేమ స్వరూపుడు, మనము కూడా కృష్ణుడు ఒక అంశము, మనము కూడా ప్రేమ స్వరూపమేనా అని. ప్రభుపాదుల వారు అంటారు, అవును, కానీ మనము ఎప్పుడైతే కృష్ణుడిని ప్రేమిస్తామో అప్పుడు దానికి పరిపూర్ణత మనము చెందుతాము. ఆ ఆనందాన్ని మనము ప్రేమ ఆదాన ప్రదానం చేసుకునే ఆనందాన్ని మనం గ్రహించి ఆనందాన్ని అనుభవించగలం. కానీ మనం ఇప్పుడు అలా చేయకుండా, కృష్ణుడిని ప్రేమించకుండా దేన్నో ప్రేమిస్తున్నాం. అందుకనే మనం ఎన్నో రకాల కష్టాల పాలవుతున్నాము ఈ ప్రపంచంలో అని ప్రభుపాదుల వారు చెప్తారు. సో ఈ విధంగా ఆ వ్యక్తి విని చాలా ధన్యవాదాలు అని చెప్తారు ప్రభుపాదుల వారికి. ఇంకొక భారతీయ స్త్రీ ఆమె నించొని, అవును మనము ఎవరినైనా పూజించుకోవచ్చు కదా, అందులో పెద్ద తేడా ఏముంది, ఏం డిఫరెన్స్ ఉంది, ఏం ఫరక్ పడుతుంది, మనం కృష్ణుడైనా పూజించుకోవచ్చు, శివుడినైనా పూజించుకోవచ్చు, కృష్ణుడైనా పూజించుకోవచ్చు, బుద్ధుడినైనా పూజించుకోవచ్చు, అందులో పెద్ద తేడా ఏంటి, ఎవరినైనా పూజించుకోవచ్చు కదా అని. సో ప్రభుపాదుల వారు అంటారు, ఒకవేళ నువ్వు శివుడిని పూజించావనుకో, నువ్వు శివుడి దగ్గరికి వెళ్తావు, కృష్ణుడిని పూజిస్తే
కృష్ణుడి దగ్గరికి వెళ్తావు. ఒకవేళ నువ్వు కృష్ణుడిని పూజిస్తే శివుడి దగ్గరికి వెళ్ళగలవా? ఏమనుకుంటావు నువ్వు అంటే అప్పుడు ఆమె అంటుంది, అంటే నేను అడిగింది ఏంటంటే ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను. ప్రభుపాద వాళ్ళు మళ్ళీ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ నువ్వు భారతదేశానికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నావు అనుకో, అమెరికాకి వెళ్తావా అని. అప్పుడు ఆమె అంటుంది, నేను అడిగింది ఇది కాదు అని. ప్రభుపాద వారు అంటే మీరు అడిగింది ఇదే, నేను అదే పాయింట్ చెప్తున్నాను నీకు, భగవద్గీతలో ఇదే రాశారు. యాంతి దేవా వ్రత దేవాన్ పితృయాంతి పితృవ్రత. అప్పుడు మళ్ళీ ఆ స్త్రీ అంటుందన్నమాట, నేను ఈ పాయింట్ కాదు చెప్పింది అని. ప్రభుపాద వారు అంటారు, ఇదే పాయింట్ నువ్వు అడిగింది నన్ను సరిగ్గా అర్థం చేసుకో. నీకెందుకు అర్థం అవ్వట్లేదు భగవద్గీతలో ఈ విషయాన్ని? ఒకవేళ నువ్వు ఎవరైనా దేవీ దేవతలను ఆరాధించావు అనుకో, శివుడు ఇంకా మిగతా వాళ్ళందరినీ, అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికే వెళ్తావు. ఒకవేళ నువ్వు కృష్ణుని ఆరాధించుకుంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తావు. ఇందులో ఏమీ సమస్య అర్థం చేసుకోవడానికి ఇందులో ఏమీ అంత కష్టమైన విషయం అని. అప్పుడు ఆ భారతీయ స్త్రీ అంటుంది, అదేంటి మీరు శివుడు నీ దేవతగా స్వీకరిస్తారా అని. ప్రభుపాద వారు అంటారు, అవును ఎందుకు కాదు అని. అప్పుడు ఆ భారతీయురాలు అంటుంది, మరి కృష్ణుడు అంటాడు కదా, మీరు ఎవరినైనా ఎలాగైనా పూజించుకోవచ్చు, ఏ పథాన్నైనా అనుసరించవచ్చు, అందరూ ఒకే లక్ష్యాన్ని చేరుకుంటారు, మీరు ఏ పథాన్ని అనుసరించినా అందరూ నా దగ్గరికే వస్తారు అని అంటాడు కదా అని. ప్రభుపాద వారు అంటారు, చూడమ్మా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంకొక ఉదాహరణ ఇస్తారనమాట. ఇప్పుడు 42 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఓకే. సో నువ్వు ఇప్పుడు ఒక్కొక్క అంతస్తు ఎక్కుతూ 42 అంతస్తుకు చేరుకోవాలి, అది నీ లక్ష్యం. నువ్వు కొన్ని మెట్లు ఎక్కేసి నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను అంటే సరిపోదు, అవునా? నువ్వు అనుకున్నట్టుగా ఒకే పదమన్నా అన్నీ ఒకే లక్ష్యానికి చేరుకుంటానని అనుకున్నా కానీ నా అంతిమ లక్ష్యము 42వ అంతస్తుకి చేరుకోవడం, ఆ విషయాన్ని నీకు తెలియట్లేదు, ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. సో అది అంతిమ లక్ష్యం అనే విషయాన్ని నేను అర్థం చేసుకోవాలని. సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అప్పట్లో ఒక వ్యక్తి ఆడియన్స్లోంచి ఒక హిప్పీ లేచి నించొని గట్టిగా అరుస్తున్నాడు అనమాట, స్వామీజీ అంటే అందరూ ఆయన వైపు చూస్తున్నారు, ఎవరితున్నా అని. మీరు అన్నారు ఒకవేళ మనం జాగ్రత్తగా లేకపోతే వచ్చే జన్మలో మనము కుక్కగా కూడా జన్మించవచ్చని. నాకేమాత్రం అభ్యంతరం లేదు, నేను కుక్కగా అయినా జన్మించడానికి నేను సిద్ధం అంటే ప్రభుపాద వారు అంటారు, నీకు నా ఆశీర్వాదం నాయన అని. సో వెంటనే ఆ అబ్బాయి కూర్చుంటాడు అనమాట. ఇంకా సో ఇలాంటి రకరకాల వ్యక్తులు రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ప్రభుపాద వారు వాళ్ళకి తగ్గట్టుగా జవాబిస్తూ ఉంటారు అనమాట. సో ప్రభుపాద వారు చూసింది ఏంటంటే, ఇలా లెక్చర్లు ఇచ్చుకుంటూ పోతే వస్తారు, లెక్చర్ వింటారు, ప్రశ్నలు అడుగుతారు, అంతా అయిపోతుంది, తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ కనిపించరు. ఇలా న్యూయార్క్లో అమెరికాలో చూశారు, భారతదేశంలో చూశారు. ప్రభుపాదకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకనే ప్రభుపాద వారు కోరుకున్నది ఏంటంటే, అమెరికాలో కూడా మనకు ఒక సెంటర్ అవసరం, ఒక మందిర్ అవసరం, ఒక గుడి ఎక్కడ ఉంటుంది, మన సెంటర్ ఎక్కడ ఉంటుందో ఇప్పుడు ఆ మందిరానికి జనాలు వస్తారు. జనాలు వచ్చినప్పుడు మందిరానికి మన లెక్చర్ వినడం కాకుండా అక్కడున్న భక్తుల్ని కలుస్తారు, భక్తి మార్గాన్ని స్వీకరిస్తారు, మళ్ళీ తిరిగి వస్తారు. అదే ప్లేస్కి, ఎందుకు మనకు ఒక ప్లేస్ ఫిక్స్డ్ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్కి మళ్ళీ వాళ్ళు వస్తారు, ప్రసాదం తీసుకుంటారు, భగవంతుడిని దర్శించుకుంటారు, భక్తుల్ని కలుసుకొని భక్తుల ద్వారా భక్తి మార్గాన్ని నేర్చుకుంటారు, సాంగత్యం ద్వారా, భక్తుల యొక్క సాంగత్యం ద్వారా. అందుకనే మనకు ఒక మందిరం అవసరం, ఎక్కడైతే భక్తులు కలిసి నివసించగలరో అటువంటి మందిరము మనకి చాలా చాలా అవసరము అని ప్రభుపాద వారు. అందుకనే లండన్లో కూడా వెంటనే ఎంత తొందరగా వెళితే అంత తొందరగా మందిరం స్థాపించాలని ఎంతో కోరికతో ప్రభుపాద వారు ఇక్కడ కోరుకుంటున్నారు. సో ఇంకొక దగ్గర కూడా ప్రభుపాద వారి కోసం అనేసి ఒక 12 లెక్చర్ల సిరీస్ని అరేంజ్ చేస్తారనమాట, వివిధ టాపిక్స్లో ఒకే ప్లేస్లో. కాన్వే హాల్ అని, ఇది 500 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న పెద్ద ఆడిటోరియం అనమాట. రెడ్ లయన్ స్క్వేర్ అని సెంట్రల్ లండన్లో, అంటే మన లండన్ యొక్క మధ్య భాగంలో ఇది సెంటర్లో సిటీలో ఉంటుందన్నమాట. సో అక్కడ 12 లెక్చర్లు, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెక్చర్ అలా అరేంజ్ చేస్తారు. సో ఈవినింగ్ టైంలో. సో తద్వారా ప్రభుపాద వారు ఇంగ్లాండ్లో ఇంకా చాలా రోజులు ఉండొచ్చు, నివసిస్తారు అనే ఉద్దేశంతో ప్రభుపాద వారి కోసం ఎన్నో లెక్చర్స్ ఆర్గనైజ్ చేస్తారు. గురుదాస్ ప్రభు దానికి బాగా అడ్వర్టైజింగ్ చేస్తారు. ఒక్కొక్క లెక్చర్కి ఒక్కొక్క టైటిల్ ఇచ్చి దానికి కావాల్సిన ఎన్నో హ్యాండ్ బిల్స్ అంటే ప్యాంప్లెట్లు ప్రచురించి ప్రింటింగ్ చేసి దాన్ని బాగా అడ్వర్టైజింగ్ చేస్తారు, పంచుతారు. ఇంకా ఈ లెక్చర్ అటెండ్ అవ్వడానికి 2 shillings 6 pence ఛార్జ్ కూడా పెడతారు టికెట్. సో ఈ విధంగా మొదటి లెక్చర్
మొదటి రోజు రాత్రి కాన్వే హాల్లో ఒక 100 మంది దాకా అటెండ్ అవుతారనమాట. ప్రభుపాల్ వారు కూర్చుంటారు మంచి కుషన్ టేబుల్ మీద, ఇంకా కీర్తన స్టార్ట్ చేస్తారు. ఇంకా తన శిష్యులందరూ కూడా స్టేజ్ పైన కింద కూర్చొని ఉంటారు. యమునా మాతాజీ హార్మోనియం వాయిస్తుంది, ముకుంద కులశేఖర్ మృదంగం వాయిస్తారు. ప్రభుపాల్ వారి రాధాకృష్ణ విగ్రహాలు కూడా అక్కడ ప్రదర్శించబడతాయి పైన, స్టేజ్ పైన. దాని తర్వాత వెనకాల బ్యానర్ ఉంటుంది, హరే కృష్ణ బ్యానరు. సో ప్రభుపాల్ వారి ప్లాన్ ఏంటంటే దాని తర్వాత లెక్చర్ ఇస్తారు. అప్పుడు ఆ రోజు లెక్చర్ టైటిల్ వచ్చేసి టీచింగ్స్ ఆఫ్ ద వేదాస్, అంటే వైదిక శిక్షణలు, వేదాల్లో ఉన్న శిక్షణలు. సో ప్రభుపాల్ వారు దాని గురించి మహా ఋషులు చెప్పిన ఆ వేదిక శిక్షణల గురించి లెక్చర్ ఇస్తారు. దాని తర్వాత ప్రభుపాల్ వారి లెక్చరు ముగిసిన వెంటనే అందరూ గట్టిగా చప్పట్లు కొడతారనమాట. అంటే ప్రభుపాల్ వారి ఇచ్చిన లెక్చర్ చాలా అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ నడుస్తాయి, ప్రశ్నోత్తరాలు. దాని తర్వాత యమునా మాతాజీ ఫైనల్ కీర్తన యమునా మాతాజీ చేస్తున్నారు అనమాట లెక్చర్ తర్వాత. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు నెక్స్ట్ డే, ప్రభుపాల్ వారికి ఎంత బాగా నచ్చుతుందంటే ఈ ప్రోగ్రాము, భారతదేశంలో ఉన్న ఒక డాక్టర్ శ్యామ్ సుందర్ ప్రభు ధర్మచారి ఆయనకు ఒక లేఖలో రాస్తారనమాట. నేను ఒక గంట సేపు ఒక లెక్చర్ ఇచ్చాను ఇక్కడ హాల్లో, చాలామంది ఆ లెక్చర్ తర్వాత అందరూ చప్పట్లు కొట్టి నాకు ఎంతో ప్రశంసించారు, దీని ద్వారా మాకు అర్థమవుతుంది వాళ్ళు ఎంతగా నచ్చిందో వాళ్ళకి లెక్చర్ నాది అని. తర్వాత ఇంకో రోజు అదే హాల్లో మళ్ళీ సెకండ్ లెక్చర్కి స్టార్ట్ అయినప్పుడు, లెక్చర్ తర్వాత ఈసారి ప్రభుపాల్ వారి కీర్తనలో నించొని నృత్యం చేయడం స్టార్ట్ చేశారనమాట. ప్రభుపాల్ వారు నించొని నృత్యం చేయడం చూసి ఇంకా ఆ స్టేజ్ మీద ఉన్న అందరు భక్తులందరూ కూడా నృత్యం చేస్తున్నారు. వాళ్ళని చూసి అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా లేచి నృత్యం చేసి నృత్యంలో పాల్గొన్నారనమాట. ఈ విధంగా ఇంకా అద్భుతంగా జరిగిందనమాట. ఈ విధంగా ప్రతిరోజు రాత్రి అలా ఇంకా ప్రభుపాల్ వారు నృత్యం కూడా చేయడం, ఆడియన్స్ అంతా కూడా నృత్యంలో పాల్గొనడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు ఒకరోజు ప్రవచనంలో ఒకతను ప్రశ్న అడుగుతాడు ప్రభుపాల్ వారిని, మీరు ఇంత దూరం భారతదేశం నుంచి లండన్ వరకు వచ్చారు, మీ దేశంలోనే ఎంతోమంది ఉన్నారు కదా ప్రజలు, వారందరికీ ఈ యొక్క ప్రవచనాలు ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద రాజకీయ నేతలు ఉన్నారు, ఆ రాజకీయ నేతల్ని కలిస్తే వాళ్ళ ద్వారా మీ పనులు అయిపోతాయి, ఎంతో బాగా ప్రచారం అక్కడ చేసుకోవచ్చు కదా మీరు అని. సో ప్రభుపాల్ వారు అప్పుడు ఆయనకు జవాబిస్తారు, నువ్వు చాలా పెద్ద రాజకీయ నేతవి, అందుకే ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, సరేనా అని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఏంటంటే ఎవరికి తగ్గట్టుగా అడిగిన ప్రశ్నలకి వాళ్ళకి అలా జవాబులు ఇస్తారనమాట. ఇంకో వ్యక్తి అడుగుతారు ఏమనంటే, మీరు చెప్పేది పరం సత్యం అయితే అటువంటప్పుడు మరి లండన్లో ఎంతోమంది ఉన్నారు, అందులోంచి ఇంత కొంతమంది మీ యొక్క ప్రవచనం వినడానికి ఎందుకు వచ్చారు అని. ప్రభుపాల్ వారు అంటారు, మనము వజ్రాలను అమ్ముతున్నప్పుడు కొనుక్కోవడానికి చాలామంది వస్తారు అనేసి ఊహించకూడదు అని. ఎప్పుడైతే మీరు ఆ గాజు ముక్కల్ని అమ్ముతారో, గాజు పెంకుల్ని అమ్ముతారో, అప్పుడు అక్కడ దాన్ని కొనుక్కోవడానికి చాలామంది మూర్ఖులు వచ్చేస్తారు. మా దగ్గర ఎంతో విలువైన వస్తువు ఉంది, కృష్ణ చైతన్య ఈ యొక్క మూమెంట్, ఉద్యమం ఏదైతే ఉందో ఇది చాలా విలువైంది. సో ఇక్కడ అందరూ మూర్ఖులు రాలేరు, ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో నిజాయితీపరులు మాత్రమే, బుద్ధివంతులు మాత్రమే ఇక్కడ రాగలరు. మీరు వచ్చారు, మీరు ఈ కృష్ణ చైతన్యాన్ని గ్రహించండి దయచేసి అని ప్రభుపాల్ వారు ఆయనకి చెప్తారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారికి మాత్రం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు, లండన్ వాసులు ఎంతో బాగా కృష్ణ చైతన్యాన్ని గ్రహిస్తున్నారనే విషయాన్ని గ్రహించి చాలా ఆనందం కలుగుతుంది ప్రభుపాల్ వారికి. ఇంకా చూస్తున్నారు, అందరూ వచ్చి నృత్యం చేస్తున్నారు, పాల్గొంటున్నారు ఈ కీర్తనలో చాలా ఉత్సాహంగా అనేసి ప్రభుపాల్ వారు చాలా ఆనందపడతారు. అలా ప్రోగ్రామ్స్ అన్ని కాన్వే హాల్ అయితే జరుగుతాయి. తర్వాత అక్టోబర్లో ప్రభుపాల్ వారు ఇంకొక దగ్గర ఇంగ్లీష్ స్పీకర్స్ యూనియన్, అక్కడ ముఖ్యంగా భారతీయులు ఆ లెక్చర్లో ప్రవచనం అటెండ్ అవ్వడానికి వస్తారనమాట. ప్రభుపాల్ వారు అక్కడున్న వాళ్ళందరికీ ఉద్దేశిస్తూ ప్రసంగం చేసిన తర్వాత చెప్తారనమాట, భారతదేశం నుంచి నేను ముఖ్యమైన సందేశాన్ని తీసుకొచ్చాను, మీరందరూ ఇక్కడ ఎంతోమంది భారతీయులు ఈ యొక్క మొత్తం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన నగరాల్లో నివసిస్తున్నారు, నేను ఇక్కడికి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ చాలామంది భారతీయులు వచ్చే ఉద్దేశంతో కాదు, ఇక్కడ చాలామంది భారతీయులు విదేశాల్లోకి అడుక్కోవడానికి వస్తారు, కానీ నేను ఇక్కడ అడుక్కోవడానికి రాలేదు, పంచడానికి వచ్చాను. సో అందుకనే మీరందరూ దయచేసి నాతో సహకరించండి అని చెప్తారు. అక్టోబర్ 30వ తేదీ ప్రభుపాల్ వారు ఆక్స్ఫర్డ్ టౌన్ హాల్లో లెక్చర్ ఇస్తారన్నమాట. అక్కడ కూడా ప్రభుపాల్ వారు రెగ్యులర్ ప్రవచనం ఇస్తారు, ఎక్కువ శ్లోకాలు కూడా అక్కడ యూజ్ చేస్తారు చెప్పడంలో మామూలు కన్నా.
సో భక్తులందరూ అనుకోలేదు, ఈ ఆక్స్ఫర్డ్ స్టూడెంట్స్ విద్యార్థులు చాలామంది ఇక్కడ వస్తారు అనుకోలేదు. కానీ ఆ హాల్ అంతా నిండిపోయిందనమాట. 350 మంది అబ్బాయిలు, అమ్మాయిలు, ఇంకా పెద్దవాళ్ళు అందరు, లేడీస్, జెంటిల్మెన్ అందరూ వచ్చేస్తారు. రావడమే కాకుండా ప్రభుపాల్ వారు లెక్చర్ అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు మళ్ళీ అక్కడ కూడా చేతులు ఎత్తి నృత్యం చేస్తున్నప్పుడు, కీర్తన చేస్తున్నప్పుడు తర్వాత అందరూ పాల్గొంటారు. రెట్టింపు ఉత్సాహంతో అందరూ కీర్తన, నృత్యం చేస్తారు. ముకుంద వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా కీర్తనలో వాళ్ళు చేస్తుంటారు. సో ప్రభుపాల్ వారు వచ్చి చాలా ఆనందపడతారనమాట. ఎందుకంటే చాలామంది తర్వాత ప్రభుపాల్ వారిని వచ్చి ప్రశంసిస్తారు, కంగ్రాచులేట్ కూడా చేస్తారనమాట. ఇలా ప్రభుపాల్ వారు లండన్లో ప్రచారం చేస్తున్నారు. ఇంకొక అవకాశం దొరికింది లండన్లో. బ్రిటన్ యొక్క టీవీ షో, చాలా పాపులర్ టీవీ షో అనమాట, లేట్ నైట్ లైనప్ అని ఆ షో పేరు. సో అక్కడ ఏంటంటే అక్కడున్న ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అంటే చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే ఆ ప్రశ్నలకి ఎవ్వరు కూడా పెద్ద పెద్ద సమాధానాలు ఇవ్వకుండా చిన్న వాక్యాల్లోనే వాళ్ళ దగ్గర నుంచి సమాధానాలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ప్రసంగాలు ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనమాట. సో చాలా ఎక్స్పర్ట్ అనమాట అతను. సో ప్రభుపాల్ వారిని స్టార్ట్ చేస్తారు క్వశ్చన్. ఆ ఇంటర్వ్యూలో మొదటి ప్రశ్న అడుగుతారు, మీ యొక్క ధర్మంలో, సిద్ధాంతంలో నరకం అనే విషయం ఏమైనా ఉందా అని. ప్రభుపాల్ వారు అంటారు, తప్పకుండా, ఈ యొక్క నరకం అంటే ఈ లండనే ఒక నరకం అంటారు. లండన్ నరకం అనేసారా? అది వినేసే ఆ వ్యక్తి షాక్ అయిపోతాడనమాట. అసలు ఏం చెప్పాలి ఇప్పుడు అని అర్థం కాదు. ప్రభుపాల్ వారు అతన్ని చూసి అక్కడ ఆగకుండా, ఈ నగరం ఎంత తేమతో నిండి ఉంది, ఎప్పుడు మబ్బుగా ఉంటుంది, వాన పడుతూ ఉంటుంది, మంచుతో నిండి ఉంటుంది. అదే మా భారతదేశంలో అయితే సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాడు, ఆకాశంలో సూర్యుడు వెలుతురు వస్తుంది, సన్ ఈజ్ షైనింగ్ అని చెప్తారనమాట ప్రభుపాల్ వారు. ఇది విన్న తర్వాత ఆ ప్రశ్నలు అడిగే అతనికి ఇంకేం అడగాలో అర్థం కాదనమాట. అతను ఏం శబ్దాలు రావట్లేదు ముఖంలోంచి. సో ప్రభుపాల్ వారు అతని యొక్క పరిస్థితిని గమనించి ప్రభుపాల్ వారు, కోర్స్ అంటే ఇది మిమ్మల్ని ప్రశంసించాలి, ఎందుకంటే మీ ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా ఇటువంటి వాతావరణంలో కూడా ఇంత గొప్ప సమాజాన్ని, సంస్కృతిని స్థాపించారే, దానికి మీకు ప్రశంసని మేము ఇవ్వాలి అంటారు ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా 1 గంట సేపు వరకు ఇంకా ప్రభుపాల్ వారు వారికి ఇంకా ప్రశ్నల ఉత్తరాలు జరుగుతాయి. దాని తర్వాత ఇలా ప్రభుపాల్ వారు మెల్లిమెల్లిగా ఎంతో చక్కగా కృష్ణ చైతన్యం యొక్క సిద్ధాంతాన్ని వర్ణిస్తారు వాళ్ళకి. దాని తర్వాత నెక్స్ట్ డే లండన్లో న్యూస్ పేపర్లో వస్తుందన్నమాట, స్వామి కాల్స్ లండన్ హెల్, అంటే స్వామీజీ లండన్ని నరకంగా వర్ణించారు అని. సో ఎనీవే, సో ప్రభుపాల్ వారి యొక్క ఈ హరే కృష్ణ మహామంత్రం వీళ్ళు రికార్డ్ చేస్తారు కదా భక్తులు, శిష్యులు. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు ఏంటంటే ఆ సమయంలో తెలుసుకుంటారు హరే కృష్ణ మహామంత్ర రికార్డ్ ఇంకా ఇంగ్లాండ్ యొక్క చార్ట్స్లో చాలా టాప్లో నడుస్తుంది. సో అది మిగతా దేశాలు, మిగతా రాష్ట్రాలు అన్ని చోట్ల వ్యాపించిపోయిందనమాట. అదంత ఫేమస్ అయిపోయిందంటే డచ్ టెలివిజన్ కంపెనీ వాళ్ళు ప్రభుపాల్ వారి శిష్యుల్ని పిలుస్తారనమాట ఆమ్స్టర్డామ్కి. మీరు ఇక్కడ రండి, మీకు అన్ని ఛార్జీలు రావడానికి, వెళ్ళడానికి, మీ అన్ని ఖర్చులన్నీ మేము భరిస్తాము, మీరు ఇక్కడ రండి ఒక షో చేయాలని. కాకపోతే ఈ షో 5 నిమిషాలు మాత్రమే సమయం, అంతే. అంటే ప్రభుపాల్ వారికి ఈ విషయం తెలగానే ప్రభుపాల్ వారు స్వీకరించేస్తారు. ప్రభుపాల్ వారు అంటారు, 5 నిమిషాలు చాలు, మనము మన కృష్ణ పావనామృతం సిద్ధాంతాన్ని అంతా కూడా మొత్తం ప్రపంచానికి 5 నిమిషాల్లో తెలియజేసేయచ్చు అంటారు. సో తర్వాత వెంటనే అక్కడ నుంచి ప్రభుపాల్ వారు తన శిష్యులతో పాటు ఫ్రాన్స్కి వెళ్ళిపోతారు ఆ షోలో పాల్గొనడానికి. అక్కడ వెళ్తే ఆ బిల్డింగ్లోకి ఎంటర్ కాగానే ఆ బిల్డింగ్లో ఎక్కడ ఒక్క కిటికీ కూడా ఉండదన్నమాట. ప్రతి రూమ్లో ఏసీ ఉంది, ఫ్యాన్లు, లైట్లు, ఇంకా టీవీలు అన్నీ ఉన్నాయి, కానీ విండో లేదు, కిటికీ లేదు. ప్రభుపాల్ వారు చూస్తున్నాను ఎక్కడ కిటికీ ఉంది, వెళ్ళి అక్కడ కిటికీ దగ్గర కూర్చుందామని. ప్రభుపాల్ వారికి కిటికీ దగ్గర కూర్చోవడం అలవాటు భారతదేశం నుంచి. సో ప్రభుపాల్ వారు అన్నారు, భారతదేశంలో ఎక్కడైనా కిటికీ ఉంటుంది, ఏ రూమ్లో అయినా. ఇక్కడ కిటికీ లేని రూమ్లు కట్టారు వీళ్ళు, బిల్డింగ్ కట్టేశారు, మొత్తం రూమ్లో ఏ రూమ్లో కిటికీ లేదు. ప్రభుపాల్ వారు అంటారు, ఏ రూమ్లో కిటికీ ఉందో చూడు, అక్కడ వెళ్ళి కూర్చుందాం మనం కిటికీ దగ్గర అని. సో వెతికితే 3వ అంతస్తులో ఒక దగ్గర కిటికీ ఉందన్నమాట. సో 3వ అంతస్తు దగ్గర వెళ్ళి అక్కడ ప్రభుపాల్ వారు చైర్ వేసుకొని కూర్చుంటారు, భక్తులందరూ అక్కడే కూర్చుంటారు. కాసేపు అయినాక హోస్ట్, ఆ టీవీ షో హోస్ట్ వచ్చేసి
ఇలా ప్రభుపాల్ వారు స్వయంగా వచ్చారు ఈ టీవీ షోలో పాల్గొనడానికి. ఆయన ఓన్లీ ఆయన శిష్యులు పంపిస్తారు, ఆయన శిష్యులే వస్తారు అనుకున్నారు, కానీ ఈయన కూడా పాల్గొంటారని తెలిసి ఇంకా ఆనందిస్తారు. సో అందరినీ పిలుస్తారు. సో అక్కడికి వెళ్ళి తర్వాత ప్రభుపాల్ వారి పైన చైర్లో కూర్చుంటారు. దాని తర్వాత ఆయన చెప్తారన్నమాట, వెనకాల నించొని ఇలా డ్యాన్స్ చేయాలి మీరు, ఇక్కడ మీరేమి పడవలసిన అవసరం లేదు, మీరు ఓన్లీ యాక్టింగ్ చేయాలంతే, మీ ఆల్రెడీ రికార్డు ఉందిగా అది మేము ప్లే చేస్తాం, సో మీరు ఓన్లీ వాయిస్తున్నట్టుగా పాడుతున్నట్టుగా యాక్టింగ్ చేయాలంతే అని. సరే అనేసి భక్తులు వెనకాల నించొని చేస్తారు. అక్కడ కింద నుంచి డ్రై ఐస్ వేస్తారనమాట, అంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, అందులోంచి పొగలన్నీ వచ్చేస్తాయి. అది స్పెషల్ ఎఫెక్ట్ ఇవ్వడానికి. అది ఎంత పొగలు వచ్చేస్తాయంటే మనుషులు కనిపించారు అనమాట. సో తర్వాత ప్రొడ్యూసర్కి అర్థమయ్యి కాదు ఇలా కాదు, మీరు ప్రభుపాల్ వారి పక్కన నించొని డ్యాన్స్ చేయండి అని చెప్తారు. సో 3 నిమిషాలు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. దాని తర్వాత ఆయన అంటే వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే కీర్తన అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారికి అంటారు, స్వామీజీ ఆ ప్రొడ్యూసరు, మీ దగ్గర 2 నిమిషాలు ఉన్నాయి, మీరు ఏ స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారో 2 నిమిషాలు ఇవ్వండి అని. సో ఇప్పుడు ప్రభుపాల్ వారు చెప్పాలనుకునేది 2 నిమిషాల్లో చెప్పేస్తారు. అదేంటో చూసేసి మనం ముగిద్దామంటే ఈరోజు చర్చ. సో ఇదంతా చూసి ఆ బిల్డింగ్లో ఇలా కిటికీలు లేకుండా వీళ్ళు అంతా కృత్రిమంగా జీవన విధానం చూసి ప్రభుపాల్ వారు అంటారు, 2000 సంవత్సరం వచ్చేసరికి అందరూ ఇలాంటి జీవితమే జీవిస్తారు, కృత్రిమంగా సూర్యుడి వెలుతురునే చూడరు అని. సో అలా అప్పుడే అనేసారు ప్రభుపాల్ వారు, భవిష్యత్తులో ఇలా నివసిస్తారు అని. సో ఫైనల్గా ప్రభుపాల్ వారు స్పీచ్ 2 నిమిషాల్లో ఏమిస్తారో చూద్దామంట. మేము ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాము, ఇది ఆధ్యాత్మిక శబ్దము, ధ్వని. సో ఇది భగవంతుడితో అభిన్నము, భగవంతుడి నామము భగవంతుడి రూపము 2 ఒకటే, సమానం. అందుకని మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక ధ్వనిని, శబ్దాన్ని జపం చేయండి, అప్పుడు మీ యొక్క జీవితం పరిపూర్ణమైపోతుంది, మీరు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు, మీరు అసలైన మీ యొక్క స్వరూపం ఏందనే విషయాన్ని తెలుసుకుంటారు. అదేంటంటే కృష్ణుడు యొక్క దాసుడు అనే విషయాన్ని గ్రహిస్తారు. ఈ పద్ధతినే భక్తి యోగా అంటారు. మీ అందరికీ నేను కోరుకునేది, నివేదించుకునేది ఒకటే, మీరందరూ ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ మనం ఈరోజు చర్చను ముగిద్దామంట. దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ని నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మంగళవారం చర్చించుకుందాము. మళ్ళీ అప్పుడు కలుద్దామంట. అప్పటి వరకు సెలవు. శిల ప్రభుపాద్ కీ జై, శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై, అనంతకోటి వైష్ణవ వృంద్ కీ జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే.